మనొక హుంకారం చేశాడు ఆయన కోపంతో. అని కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాడు కోపంతో. అంతే. భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజాహ. 60,000 మంది బూది కుప్పలైపోయి కింద పడిపోయారు. ఇప్పుడు గుర్రం దొరికింది, తీసుకెళ్లేవాడు లేడు. అలా కూర్చునే ఉన్నాడు సగర చక్రవర్తి. చాలా కాలం అయిపోయింది, 60,000 మంది తిరిగి రాలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. అత్యుత్సాహము ఎంత ప్రమాదకరమో నేర్పుతున్నాడు రామచంద్రమూర్తికి. ఒక విషయాన్ని చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి. మీరు శ్రీరామాయణంలో తర్వాత గమనించండి, రామచంద్రమూర్తి మీద ఈ కథ ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలుస్తుంది. కిష్కింధకాండ వస్తుంది మీకు ఎదర. అందులో అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తూ ఉంటాడు. అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తున్నా రాముడు అలా వింటూ కూర్చున్నాడంతే. ఎవ్వరితో ఆయన ఏం మాట్లాడలేదు. దక్షిణ దిక్కుకు వానరాల్ని పంపించేటప్పుడు హనుమని వెనక్కి పిలిచి, సుగ్రీవుడు కౌగిలించుకుని నీ మీదే ప్రతిష్ట ఆధారపడింది, నీ వల్లే ఈ పని జరగాలి అన్నారు. ఉంగరం తీసి ఆయనకి ఇచ్చారు. వెళ్ళిన వాళ్ళందరికీ ఓడికి తువ్వాలు, ఓడికి పంచి అలా ఇచ్చి పంపించలేదు. బాగా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వామిత్రుడు చెప్పిన మాటల్లోంచి వచ్చింది ఆ విచారణ. బాగా విని మాట్లాడడం తప్ప ఏదో గబగబా మాట్లాడేసేయడం కాదు. తక్కువ మాట్లాడడం, అవతల వాళ్ళు మాట్లాడుతున్నది బాగా విని గమనించగలగడం. మాట దేనికి అంటే అవతల వాడి ఆర్తిని ఆవిష్కరిస్తున్న సాధనం. కాబట్టి విషయాన్ని మీరు పట్టుకోవాలి ఆ మాట్లాడేటప్పుడు. అందుకే అతిగా మాట్లాడకూడదు, అతిగా వినకూడదు. వినడం అంటే వినడానికి సమయం ఇచ్చి వినాలి. ఆ వినేటప్పుడు శ్రద్ధతో వినాలి. విని మీరు ఆ పనికి సాయం చెయ్యాలి. అలా ఉండాలి. మీకు రాముడి జీవితం అంతా అంతే. ఇదే మనకి ఇవాళ లోపం. అతిగా మాట్లాడడం, అతిగా వినడం. రెండింటి వల్ల మాట్లాడడంలోనూ శౌచం ఉండదు, వినడంలోనూ శౌచం ఉండదు. కాబట్టి విన్నది గుర్తుండదు, తిరిగి ఉపకారం చేయడు. మాట్లాడింది గుర్తుండదు, కాబట్టి అన్నమాటకి నిలబడ్డం. కాబట్టి 2 విధాలుగాను దౌర్భాగ్యమే సంక్రమించింది. ఇప్పుడు ఆ పీటల మీద ఉండిపోయినటువంటి సగర చక్రవర్తి చాలా కాలం చూసి 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 నీ పినతండ్రులు తిరిగి రాలేదయా ఎందుచేతనోనని మనవడైన అంశుమంతుణ్ణి పిలిచాడు. నాయన అంశుమంతుడా, నువ్వెళ్ళి చూసిరా ఎక్కడేమైందో అన్నాడు. ఈయన బయలుదేరాడు. అన్ని వేపుల నుంచి కిందకి దిగాడు. ఆ ఏనుగులు కనపడ్డాయి, ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు, కుశలం అడిగాడు. నాకు మార్గం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అవి సంతోషించాయి. సంతోషించి నాయన నీకు మార్గం దొరుకుతుంది అన్నాయి. అంటే పెద్దలు కనపడినప్పుడు వాళ్ళని ఆశ్రయించి అభ్యర్థించవలసినటువంటి విధానంలో మాట్లాడిన మాటల చేత తృప్తి పొంది దిగ్గజములు ఆయనకి సహాయం చేసి ఇప్పుడు ఆయనకి కపిలాశ్రమం కనపడింది. ఆ కపిలాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి గుర్రం కనపడింది. 60,000 బూడిద కుప్పలు కనపడ్డాయి. బూడిద కుప్పలంటే బూడిద కుప్పలు, పుర్రెలు, ఎముకలు కూడా ఉంటాయి కదండి. కాబట్టి 60,000 బూడిద కుప్పలంటే ఖచ్చితంగా మా పినతండ్రులవే తెలిసిపోయింది. అరే రే 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 60,000 మంది బూడిదైపోయారు. ఎందుకు అయిపోయారో తెలియదు. ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఒక గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో ఇది పట్టుకున్నాడు రాముడు. ఇది సారం. గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవడమా, బూడిదల కుప్పలు కనపడ్డాయని ఏడుస్తూ కూర్చోవడమా? ఏం చేయాలండి? గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. అశ్వమేధయాగం ముందు పూర్తవ్వాలి కాబట్టి. అదే చేయలేదు అంశుమంతుడు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. ఎప్పుడు పడిపోయారో తెలియదు. కాబట్టి వీళ్ళ ప్రేతాత్మలు తిరుగుతుంటాయి. ఇంకా వీళ్ళకి జలతర్పణం అవ్వలేదు కాబట్టి దాహంతో ఉంటారు పితృదేవతలు. వాళ్ళు తాగేది నీళ్లే పాపం. అందుకని ఆ నీళ్ళు ఇచ్చిన వాడు లేడు వీళ్ళకి. నేను కొడుకునవుతాను. ఎందుకని అంటే మరి పినతండ్రులే కదా. అందుకని చెప్పి నేను ఇప్పుడు తండ్రులు కాబట్టి వీళ్ళకి జలతర్పణం ముందు చేయాలి. ఇది విహిత కర్తవ్యం. ఇంకో 2 రోజులు కూర్చుంటాడు. ఇన్నాళ్ళు కూర్చున్నాయన పీటల మీద. ముందు నేను పట్టుకెళ్ళి జలతర్పణం ఇవ్వాలి. అందుకని ఆయన గబగబా నీళ్లు ఎక్కడున్నాయని వెతికాడు. ఎక్కడా కనపడలేదు. ఆఖరికి ఎక్కడ నీళ్లు కనపడ్డాయి. ఇప్పుడు ఆయన నీళ్లు తేవడం కోసమని చెప్పి పరిగెత్తాడు. పరిగెడితే గరుత్మంతుడు వచ్చాడు, మేనమామ. వచ్చి ఆయన అన్నాడు, కపిలేనా ప్రమేయేణ దగ్ధాహిమే మహాబలాహ సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమే శాంహి లౌకికం గంగాహిమవతో జ్యేష్ఠ దుహితా పురుషర్షభ తస్యాం కురు మహాబాహో పితॄణాం తు జలక్రియాన్ భస్మరాశి కృతాన్ ఏతాన్ ప్లావయే లోకపావని
తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా షష్ఠిం పుత్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమానతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆ వచ్చినటువంటి గరుత్మంతుడు అన్నాడు, నాయనా మేనల్లుడా, నువ్వు తొందరపడి పరిగెత్తుకెళ్ళి నీళ్లు తీసుకొచ్చి జలతర్పణం చేద్దాం అనుకుంటున్నావు. నీ పితృదేవతలకి, అంటే ఈ చనిపోయినటువంటి పినతండ్రులకి ఈ భూమిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి పితృతర్పణం చేసి నీళ్లు విడిచిపెట్టినా వాళ్ళకి ఆ నీళ్లు ముట్టవు. ఎందుకంటే ఈ నీళ్లు ఊర్ధ్వలోకాల్లోకి పితృదేవలకి తల దగ్గరికి వెళ్లే లోపల ఆవిరైపోతాయి. కారణం ఏమిటో తెలుసా? మహాత్ముని యొక్క కోపాగ్ని జ్వాలలకి మరణించారు. అలాంటి వాళ్ళకి ఈ లోకంలో జలతర్పణం ఇవ్వడం కూడా కదలదు. వాళ్ళు అలా దాహం పడుతూ అలా పడుండడమే. వాళ్ళకి ప్రేతత్వం పోవాలంటే, వాళ్ళకి జలతర్పణం చెయ్యాలంటే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగా నది స్వర్గలోకంలో ఉంది ప్రవహిస్తూ. ఆమెని భూలోకం మీదకి తీసుకురావాలి. భూలోకం నుంచి పాతాళలోకంలోకి తీసుకురావాలి. పాతాళలోకంలో ఉన్నటువంటి ఈ భస్మరాసుల మీద గంగ ప్రవహించాలి. అప్పుడు వాళ్ళకి దాహం తీరి వాళ్ళు ప్రేతత్వం నుంచి విముక్తి పొంది ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అలా పట్టుకురాగలవా? ముందు గుర్రం పట్టుకెళ్ళు, ఇవ్వకు నీళ్లు వాళ్ళకి అందదని చెప్పాడు. అంటే బాగా గమనించండి, తొందరపడిపోవడం చాలా తేలిక. థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్ అని ఇంగ్లీష్లో సామెత. 2 మార్లు ఆలోచించు దూకే ముందు. మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అంటారు. తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించడం. అలా తొందరపడి పని చేసేసి తనకి తన వాళ్ళకి కూడా ఇబ్బంది తెచ్చే పనులు చేయకూడదు. పాపం చెయ్యడం చాలా చాలా తేలిక, జ్ఞాపకం పెట్టుకోండి. అప్పటి సుఖం కోసం ఒక పాపకర్మ చేసేయడం చాలా తేలిక. ఒక్కొక్కసారి ఆ పాపకర్మ ఎంత కట్టి కుడిపుతుందో తెలుసా అండి? ఒక్కసారి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఉద్ధరించడం ఎవ్వరికీ చేతకానంత స్థాయిలోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. అది ఇక ఎవరు ఉద్ధరించలేరు. ఈ చేసిన పని చిన్నది, కానీ వీడు మాత్రం దాహం తీర్చేవాడు కూడా లేక పడుంటాడు. అలా ఎందుకు ఆ స్థితి? ఎందుకంత అత్యుత్సాహం? ఇది తలకాయలోకి వెడుతోంది రామచంద్రమూర్తికి. అన్నిటికన్నా దేనికి పెద్దపీట వేశాడంటే గుర్రం తీసుకెళ్ళడం కన్నా పితృదేవతలకి జలతర్పణం చేయడం మీద శ్రద్ధ పెట్టాడు. పితృదేవతలకి శ్రాద్ధకర్మ చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. ఏమండి, నేను ఒక్క మాట అడుగుతాను, మీరు మరోలా అనుకోకుండా ఆలోచించండి. నేను తక్కువ చేసి మాట్లాడటలేదు. ఆగస్టు 15 వస్తే అంత సంతోషంగా మనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక శాల్యూట్ చేసి నమస్కారం చేసి వస్తాం. అది చాలా మంచిదే. జన్మనిచ్చినటువంటి తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసి శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని ఒక్క 20 రూపాయలు పెట్టి స్వయం పాకం ఇప్పించుకునేటటువంటి స్థాయి తండ్రికి లేదండి. అంత పనికిమాలిన వాడా తండ్రి? జన్మనిచ్చాడే, పెంచి పెద్ద చేశాడే, ముద్దులాడాడే, భుజాల మీద ఎక్కించుకున్నాడే, గుండెల మీద పడుకోబెట్టుకున్నాడే, కొడుకా కొడకా అనే అంత తాపత్రయపడ్డాడే, మీకోసం అహర్నిశలు పరిశ్రమించాడే. అటువంటి తండ్రి చచ్చిపోయిన రోజు నీకు జ్ఞాపకం లేదు. ఆ రోజున 10 నిమిషాలు పోనీ నువ్వేం చెయ్యొద్దు. బియ్యం ఓ బెల్లం గడ్డ ఒక్క 11 రూపాయలు నాన్నగారి పేరు చెప్పి ఇవ్వడానికి ఖాళీ నీకు లేకపోతే ఏం చెప్పాలా సంస్కారాన్ని? ఇంకా ఆ పాటి చెయ్యలేదండి తండ్రి. కానీ అది అన్నిటికన్నా గొప్పదంటున్నాడు విశ్వామిత్రుడు. గుర్రాన్ని తీసుకెళ్లలేదా అశ్వమేధయాగం పూర్తవడానికి? పితృదేవతలకి జలతర్పణం చేయడానికి పరిగెత్తాడు తెలుసా మీ వంశంలో ఉన్నవాడు? ఈ మాట చెప్పాడండి, ఇలా చెప్పాడని చెప్పినట్టు చెప్పలేదు. పరిగెత్తాడయా అని చెప్పాడంతే. సుపర్ణుడు అడ్డుపడ్డాడయా అని కూడా చెప్పాడు. అంటే ఏమయ్యో, తొందరపడి తప్పు చేసేయడం తేలిక, కానీ ఇందులో ఎప్పుడూ ఉండిపోవుగా. ఇందులోంచి వెళ్ళాక నిన్ను ఏమీ ఉద్ధరించలేవు. ఈ భూమి మీద ఉన్నవేమీ ఉద్ధరించవు. కాబట్టి నీ కొడుకు మాత్రం ఏం చేస్తాడు? ఈ భూమి మీద ఉన్నవి పెట్టే చెయ్యాలి. ఈ భూమి మీద ఉన్నవేవి నిన్ను ఉద్ధరించలేని స్థితికి నువ్వు వెళ్ళి ఇందులోంచి విడిపోయిన తర్వాత దాహమో దాహమో అని అక్కడ పడి కొట్టుకుంటుంటే ఉద్ధరించడం అంటే ఎంత కష్టం అవుతుందో చూడండి. ఏకకాలమునందు శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని ఎన్ని రకాలుగా దిద్దేస్తున్నారో చూడండి మీరు.
కనపడుతోంది అలా దిద్దుతున్నట్టు ఏమన్నా? కానీ వింటున్నటువంటి రాముడి యొక్క మేధస్సులోకి వెడుతున్న ఈ విషయాలు. ఓ, పితృకార్యం అంటే ఇలా ఉంటుంది, ఇంత శ్రద్ధతో చెయ్యాలి. తండ్రి గారి శ్రాద్ధం అంటే, తల్లిగారి శ్రాద్ధం అంటే అంత గౌరవంగా, అంత మర్యాదతో పెట్టవలసినటువంటి రోజు. చూశావా మా పితృదేవత, మా పెద్దవాళ్ళు ఎలా బతికారో చూశావా, తొందరపడితే ఎంత ఇబ్బందులు వచ్చాయో తెలుసుకుంటున్నాడు పిల్లాడు. ఏది నేర్పాలో ఆ సంస్కారం నేర్పుతున్నాడు, ఏది ఇవ్వాలో అది నిన్ను ఇచ్చేశాడు. నిన్నను యాక్సిలేటర్ బిగించాడు, ఇవాళ బ్రేకులు బిగిస్తున్నాడు. ఇప్పుడు ఆ కారు లోకానికి ఉపయుక్తం అవుతోంది. ఇదే నేను మీకు మనవి చేసింది ఉపోద్ఘాతంలో. కాబట్టి ఇప్పుడు సుపర్ణవచనం శ్రుత్వా శౌంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆయన గరుత్మంతుడి మాటలు విన్నాడు. ఓ, మా పితృదేవతలకి జలతర్పణం చేయడం కుదరదు, కాబట్టి ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సగర చక్రవర్తితో చెప్పాడు, ఏమయ్యా, చెయ్యడం కుదరదు తాత. ఎందుచేతనంటే మా పినతండ్రులు ఇటువంటి వ్యగ్రతతో కూడిన మహర్షి తేజస్సు చేత మరణించారు, అందుకని నేనేం చెయ్యలేకపోయాను, జలతర్పణ చెయ్యలేదు, వద్దన్నాడు గరుత్మంతుడు. ఇదిగో గుర్రాన్ని తీసుకొచ్చాను, అశ్వమేధం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బతికున్నంత కాలం బాధపడుతూనే ఉన్నాడు. అయ్యయ్యో, ఎలాగరా, కొడుకులు 60,000 మంది చచ్చిపోయారు, వాళ్ళకి జలతర్పణ లేదు, ఎలా వాళ్ళను ఉద్ధరించడం, గంగను ఎలా తీసుకురావడం? కొన్ని వేల సంవత్సరములు పరిపాలించినంత కాలం దిగులుతోనే పరిపాలించాడు. ఎందుకు పట్టింది ఆ దిగులు? పాపం ఆయన తప్పు కాదు, వాళ్ళ అత్యుత్సాహం. ఇప్పుడు ఆయన బాధపడి 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 కొంతకాలానికి కాలధర్మం గతే రామ. ఎంత బాగా మాట్లాడతాడండి, చచ్చిపోయాడండో, కాలధర్మం చెందాడు అన్నాడు. మా నాన్నగారి శరీరం పడిపోయిందండి అండం ఒకెత్తు, మా నాన్నగారు చచ్చిపోయారండి అండం ఒకెత్తు. చాలా గౌరవం ఉంటే మీరు అన్నీ ఒక్కలా ఆయన కులాసాగా ఉన్నారా అండి అని అడగడం ఒకెత్తు. ఏమంటే నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే వారికి 90 సంవత్సరాలు, వారు ఇప్పుడు కులాసాగా ఉన్నారా అని అడగడం ఒక ఎత్తు. నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే ఆయనకి 90 ఏళ్ళు, ఆయన ఇంకా బతికున్నారా అని అడగడం ఇంకో ఎత్తు కదండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. మీ మాట మీ సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి కాలధర్మంగతే రామ సగరే ప్రకృతి జనాహ. కాలధర్మం చెందాడయా, కాలంలో అందరూ ఏ ధర్మాన్ని చెందుతారో పంచభూతాల్లో సగర చక్రవర్తి కూడా అలా కలిసిపోయాడు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి దిలీపుడు రాజ్యానికి వచ్చాడు. అంత ఖ్యాతి గెలించినటువంటి దిలీపుడు కొన్ని వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. పరిపాలించినంత కాలం ఇదే బెంగ. అయ్యో, నా పితృదేవతల్ని ఎలా తరింప చెయ్యాలి, ఎలా ఆకాశంలోంచి ఆ గంగ వస్తుంది, ఎలా తీసుకురావడం, దీని గురించే చింతించి చెయ్యగలిగింది లేక దిలీపుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు శరీరం పడిపోయిన తర్వాత ఆయన కుమారుడు భగీరథుడు రాజయ్యాడు. భగీరథుడు రాజయిన తర్వాత భగీరథుడు కొన్ని సంవత్సరములు పరిపాలన చేసిన తర్వాత మంత్రులు చెప్పారు, మీ ముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ బెంగతోనే ఉన్నారు, ఇప్పటికీ మీ వంశంలో కొంతమంది పితృదేవతలు ప్రేతత్వం నుంచి విడుదల పొందలేదు, అలాగే ఉన్నారు దాహంతో. మీ వంశంలో వాళ్ళెవరూ చేయలేకపోయారు ఈ పని. ఆయన విన్నాడు, తప్పకుండా ఈ పని నేను చేస్తానన్నాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి అంటేనే మర్యాద లేనివాడు ఎక్కడో ముక్తాతల మీద గౌరవంతో ఏదైనా చేస్తాడా? వాడు చేసేదేం ఉండదు. ఇప్పుడు రాజ్యానికి వచ్చిన వాడు హాయిగా రాజ్య సుఖాలు అనుభవించాలా, వాళ్ళ కర్మ అండి, అప్పుడేదో వాళ్ళు అలా అక్కర్లేని పనులు అన్నీ చేశారు, పోయారు, పోన్లు ఎదురు ఊసేందుకు ఇప్పుడు మనం పరిపాలన చేసుకుందాం ధర్మంగా అనొచ్చు. త్యాగం అంటే ఇది. తన కొరకు తాను బతకడం కాదు, తను ఎందులో పుట్టాడో ఆ వంశంలో వాళ్ళను ఉద్ధరించడం గొప్ప అనుకున్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సుకి. రామా, ఆ భగీరథుడు మీ వంశంలో వాడు, రాముడు చెప్తున్నాడు. విశ్వామిత్రుడు వింటున్నాడు. రామచంద్రమూర్తి, ఓ, తన వంశకర్తల్ని ఉద్ధరించడం కోసం రాజ్యాన్నే విడిచిపెట్టి తపస్సు చేశారు మా వాళ్ళు. ఇదే రామచంద్రమూర్తి. భరతుడికి రాజ్యం కావాలంటే తీసేసుకోమను, నేను ఇటు నుంచి అరణ్యాలకు వెళ్ళిపోతానన్నాడు. మీకు శ్రీరామాయణంలో తర్వాత రామచంద్రమూర్తి యొక్క సత్యధర్మ నిష్టంతో వశిష్ఠ విశ్వామిత్రులు మాట్లాడిన మాటల్లోంచి వచ్చినదే. గురువు అంటే అది, గురువు వాక్ అంటే అలా ఉంటుంది, వినేవాడు ఉంటే. కాబట్టి ఇప్పుడు ఆయన గోకర్ణ క్షేత్రాన్ని చేరాడు. నేను
తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఈ గోకర్ణ క్షేత్రం గురించి బస్సులో క్విజ్ పెట్టుకుంటూ వెళ్ళాం కూడా, రామాయణము గోకర్ణ క్షేత్రము అని. ఆ గోకర్ణ క్షేత్రం చాలా గొప్పగా ఉంటుంది. శృంగేరి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ గోకర్ణం, ఆ తర్వాత ఉడిపి, మూకాంబిక, ధర్మస్థలి, కుక్షి సుబ్రహ్మణ్యం, కుక్కి అంటుంటారు, కుక్షి సుబ్రహ్మణ్యం, శృంగగిరి, ఇవన్నీ ఒక చోటికి వచ్చేటటువంటి ప్రదేశాలు. అవి అక్కడికి వెళ్ళి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఎటువంటి తపస్సుట? ఊర్ధ్వబాహు పంచతపా మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఎవరో చేసినటువంటి పొరపాటు వంశంలో. ఈయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఊర్ధ్వబాహు, 2 చేతులు పైకెత్తాడు. పంచతపా, 4 వేపులా గ్రీష్మ ఋతువులో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని కన్నులు ముయ్యకుండా సూర్యుడి వంక అలా చూస్తూ ఉన్నాడు. దీన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. పంచతప మాసాహారో, నెలకి ఒక్కరోజే ఆహారం తిన్నాడు. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచి నిలబడ్డాడు. తస్య వర్ష సహస్రాణి, 1000 ఏళ్ల తపస్సు చేశాడు. ఘోరే తపసి తిష్ఠిత, ఘోరమైన తపస్సులో బ్రహ్మగారి గురించి అలా నిలబడ్డాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు. అబ్బా, ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు రా. ఆయన దిగొచ్చారు. భగీరథ మహాభాగ ప్రీతస్తేహం జనీశ్వర తపసాచ సుతప్తేన వరం వరయ సువ్రత. నాయనా, నీకేం కావాలి? నీ తపస్సు చేత ప్రీతి చెందాను, నీకేం కావాలో కోరుకో, ఇస్తానన్నారు. ఆయన అన్నారు, గంగాయాహ సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః దేయాచ సంతతిర్దేవ నావసీదేత్ కులంచనః ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరఃపరః. మా ప్రపితామహులైనటువంటి వారు పితృ పితామహ ప్రపితామహ. ప్రపితామహులైనటువంటి వాళ్ళంటే ముత్తాతలు దాహం కూడా తీరకుండా, ప్రేతత్వం విడవడానికి వీలు లేకుండా పడున్నారు. కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలలకు భస్మరాశులై వాళ్ళ మించి గంగ ప్రవహించాలి. అందుకని స్వర్గలోకం నుంచి గంగని విడిచిపెట్టండి, ఇది నా మొదటి వరం. 2, ఏమి ప్రారంధమో తెలియదు కానీ మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మా ఇక్ష్వాకు వంశం సంతానానికి ఇబ్బంది పడకుండా మా వంశము ఎప్పుడూ సంతోషంగా పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అన్నారు, తప్పకుండా ఇందులో ఒక వరం నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఇక్ష్వాకు వంశంలో ఇంకా సంతానానికి ఇబ్బంది లేకుండా తప్పకుండా వంశం కొనసాగుతుంది, బిడ్డలు పుడతారు. కానీ నాయన, గంగ ఆకాశంలోంచి పాతాళలోకంలోకి రావాలన్నావే, ఆ కోరిక నేను తీర్చలేను. ఎందుకో తెలుసా? గంగాయాహ పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలోంచి కాని భూమి మీద పడిందా, పాతాళలోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి. భూమి మీద కాని పడిందా, ఈ భూమి తట్టుకోలేదు, కదిలిపోతుంది భూమి. కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు. కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు. కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను. అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒకడు ఉండాలి. అలా పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో. వీరనాన్యం, ఇంకెవ్వడూ లేడు. పశ్యామి, ఉన్నాడు, చూస్తున్నాను. ఎవడో తెలుసా? శూలినః, త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, పరమశివుడు ఉన్నాడే, ఆయన పట్టుకుంటాడు. ఆయన కాని వచ్చి నిలబడ్డాడా, గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది. ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలడు, భూమి కూడా తట్టుకోగలదు. ఆయన తల మించి కింద పడుతుంది. అందుకని పరమశివుడు వస్తే విడిచిపెట్టడం కుదురుతుంది. అంతకన్నా నేను ఏం చెప్పను, స్వస్తి అని లేచిపోయాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పరమశివుడిని అడగాలి కదా. ఎక్కడవుతుందిలే మన వల్ల, ఇప్పటికి 1000 ఏళ్ళు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ, ఇంత తపస్సు చేశాం. మళ్ళీ ఇప్పుడు పరమశివుడి గురించి తపస్సు. ఇప్పుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఏమంటాడో మళ్ళీ. ఎందుకు వచ్చిన ప్రారంధం, వెళ్ళిపోతాను రాజ్యానికి, ఏదో ఒకటి సాధించానుగా అని వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదు. ఇది భగీరథ ప్రతిజ్ఞ అంటారు. నేను సాధించి తీరుతాను,
పట్టుదలంటే ఎలా ఉంటుందో రామా చూడు, 1000 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. మీ వంశంలో వాడే చెప్తున్నాడు రామచంద్రమూర్తికి. ఓ పట్టుదలంటే ఇలా ఉండాలన్నమాట, మొక్కవోని సాహసంతో ఉండాలన్నమాట. రాముడు నేర్చుకుంటున్నాడు, చెక్కుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. మీరు రెండో కోణాన్ని కూడా చూస్తుండాలి, కేవలం రామాయణ కథ కింద వినేసేయకండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఊర్ధ్వబాహుర్నిలాలంబో వాయుభక్షో నిరాశ్రయ అచలస్థాణువస్థిత్వా రాత్రిందివమరిందమా. రాత్రి లేదు, పగలు లేదు, 2 చేతులు పైకి పెట్టి మాసాహారో, బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నెలకోసారి ఆహారం తిన్నాడు. ఇప్పుడు ఆహారం లేదు. వాయుభక్షో, కేవలం గాలి తింటున్నాడు. నిరాశ్రయ, ఏమి ఆశ్రయం కూడా లేదు. అచలహ, కదలటం లేదు. స్థాణువత్, బిగిసిపోయినటువంటి విగ్రహం ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడంతే. నిలబడి 2 చేతులు పైకెత్తి తదేకంగా పరమశివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే అలాంటి తపస్సు 1 సంవత్సరం పాటు చేశాట. చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. ఇది శంకరుడంటే. తండ్రితనం మహానుభావుడిది. ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. నాయన ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమ ప్రియం, నీకు ఏది ప్రియమైనదో అది నేను చేస్తాను, నీ తపస్సుకి మెచ్చుకున్నాను. శిరసాధారయిష్యామి, నెత్తి మీద పట్టుకుంటాను. ఏమిటి? శైలరాజు సుతామహం, పర్వతపుత్రి గంగని పట్టుకుంటాను. ఏమంటే పురాణం చెప్పండి అంటే చెప్తారు, ఏమంటే కొంచెం ఊరేగింపుకు ముందు నడవండి అంటే నడుస్తారు. ఏమంటే మీరంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఓసారి కింద నించోండి, ఫస్ట్ ఫ్లోర్లోంచి నీళ్లు వస్తామంటే నించుంటారా? పరమశివుడు అంటే అది. ఆయన అంత పితృహృదయం ఉన్నవాడు, మహానుభావుడు. కాబట్టి తప్పకుండా నేను పట్టుకుంటానన్నాడు, అడగకుండా. శైలరాజ సుతామహం అన్నాడు. సరే వెళ్ళాడు. అసలు ఆ నిలబడినటువంటి భంగిమ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ భంగిమ ఉపాసన యోగ్యం, అద్భుతం. 2 కాళ్ళు పక్కకి పెట్టి 2 చేతులు ఇలా నడుం మీద వేసుకుని ఇలా తల కొద్దిగా పైకెత్తి ఇలా జటాజూటాన్ని కొంచెం విస్తరించి పడు జటాజూటంలో అన్నట్టుగా ఇలా నిలబడి ఉంటాడు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉంటుంది అటువంటి మూర్తి. ఇలా చూస్తూ ఉంటాడు. ఇలా ఆయన వెళ్ళి నిలబడ్డాడు. వచ్చి పడు అని చూసిందిట పైనుంచి గంగమ్మ. చూసి అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధరా విషాంయహం హి పాతాళం శ్రోతసా గృహ్య శంకరం తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితిం బుద్ధిం చక్కిరే త్రినయనస్తదా సా తస్మిన్ పతితా పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటామండలగహ్వరే సా కథం చిన్మహీం గంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆయన అలా నిలబడి పైకి చూస్తున్నాడు. గంగమ్మ పైనుంచి చూసిందిట. శంకరుడు నించున్నాడు, తపస్సు చేసి సాధించాడు, వెళ్ళు అన్నారు. ఇప్పుడు ఆవిడ ఒక విచిత్రమైన నవ్వు నవ్విందిట. నవ్వి అనుకుంది, పిచ్చాడు, ఏమిటో నన్ను పట్టుకుంటానని నించున్నాడు, ఏదో బ్రహ్మగారు అన్నారని వచ్చి నించుండిపోయాడు. ఏమిటో అనుకుంటున్నాడు. మొసళ్లతో, ఎండ్రకాయలతో, తాబేళ్లతో, పెద్ద పెద్ద పాములతో ఆకాశం నుంచి నేను పెద్ద ధారగా వెళ్ళి ఆయన జటామండలం మీద పడితే, తల మీద పడితే తల దిమ్మెక్కి కింద పడిపోతాడు, ఈడ్చేస్తాను పాతాళ లోకానికి. ఏమిటో నన్ను పట్టగలిగిన మొనగాన్ని అనుకుని చూస్తున్నాడు. ఇంతోటి జటామండలం విప్పాడనుకుంది. ఆయన అనుకున్నట్ట, చూసేట పరమేశ్వరుడు. హరకృత్థ, ఆయనకి తెలియదండి ఎవరి మనసులో ఏముందో. ఓహో నేను పట్టలేననుకుంటోంది అనుకుని ఒక్కసారి తన జటాజూటాన్ని పెంచి నించున్నాడు. ఆవిడ సాకథం చిన్మహీం గంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. కొన్ని సంవత్సరాల పాటు ఆకాశంలోంచి పడిన గంగ పరమశివుని యొక్క జటాజూటంలో తిరుగుతూనే ఉంది. చుక్క నీరు కింద పడలేదు. అలా కట్టేశాడంతే. ఇప్పుడు అనుకుందిట గంగతో పాటు మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్లు, చేపలు, పావులు, రాక్షసులు ఇన్ని అందులో పట్టేస్తున్నాయి.
దీన్నండి స్తోత్రం చేశాడు రావణాసురుడు. నేను గంగానది సైకతంలో కూర్చుని విశ్వనాథుడి వంక చూస్తే జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితాం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజేటు. అందులో చెప్తాడు పరమశివుడు తాండవం చేస్తుంటే ఆ జటాజూటం ఇలా తిరుగుతుంటే అందులో గంగానది కూడా తిరుగుతుంటే బిందెలో నీళ్లు తిరుగుతున్నట్టుగా తిరిగేటటువంటి ఓ పరమశివ, గంగతో నిండినటువంటి ఆ జటాజూటంతో ఉన్నటువంటి నీ స్వరూపాన్ని నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని నీ ఆలయ శిఖరం వంక చూస్తే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్త మంజలింవహన్ కదా నిలింప నిర్ఝరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్య మంజలిస్తవన్ అంటాడు. నేను ఇక్కడ ఈ సైకతంలోంచి చూస్తుంటే నాకు సాకార రూపుడవై ఎప్పుడు కనపడతావో విశ్వనాథ అన్నాడు. అటువంటి గంగని పట్టి తాండవం చేసేటటువంటి పరమశివ స్వరూపం యొక్క గొప్పతనం ఏమిటో చూసింది గంగ. పడుతూనే ఉంది సంవత్సరాల పాటు. దేవతలందరూ వచ్చేశారు, యక్షులు గంధర్వులు కిన్నీరులు కింపురుషులు అంతఃపురాం లాంటి విమానాలతో వచ్చి ఆకాశం అంతా నిండిపోయారట. ఏమాశ్చర్యం! అక్కడ భగీరథుడు ఇక్కడ పరమశివుడు పడుతున్న గంగా చుక్క నీరు కింద పట్టలేదు. అలా పట్టేశాడు మహానుభావుడు. అహంకరించింది గంగా అని చూశాడు. భగీరథుడు మళ్ళీ తపస్సు చేశాడు. ఇంకా మనం ఏం చేస్తాంలే అని వెళ్ళిపోలేదు. ఇది భగీరథ ప్రయత్నం అంటారు. మళ్ళీ తపస్సు చేశాడు. అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీ కోపము బాగుంది, కట్టేశారు, మా పితృదేవతలు ఎప్పుడు తరిస్తారు, అయ్యా విడిచిపెట్టండి అన్నాడు. గంగమ్మ కూడా చిన్నబుచ్చుకుంది. ఏమో అనుకున్నాను శంకరుడంటే మహానుభావుడు తెలియక ఈయన జటామండలంలో నేను ఇలా ఉండిపోవలసిందే అనుకుంది. అప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు గంగని జటాజూటంలోంచి. అంత నీరు, ఎంత ట్యాంక్ అండి అది, ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. ఎన్నేళ్ల నుంచి పడినటువంటి గంగని పట్టినటువంటి స్టోర్ అంటే నిల్వ ఉందా నీరు, దాన్ని ఒక్కసారి విడిచిపెట్టేట జటామండలంలోంచి అన్ని వైపుల నుంచి విడిచిపెడితే హ్లాది నీపా వనీచైవ నళినీచ తథాపరా. తూర్పు దిక్కుగా హ్లాదిని పావని నళిని అనేటటువంటి 3 పాయల కింద గంగ ప్రవహించి వెళ్ళిపోయింది. అదే గంగ సుచక్షుశ్చైవ సీతా చా సింధుశ్చైవ మహానది. పశ్చిమ దిక్కుకి సుచక్షువు, సీత, సింధువు, మహానది సింధువు అనేటటువంటి పేర్లతో పశ్చిమ దిక్కుకు పడింది. పడి అటువైపుకి ప్రవహించింది. 7వ పాయ భగీరథుణ్ణి అనుసరించి పాతాళలోకం వైపుకి ప్రయాణం చేస్తోందంటే ఆయనకి తెలిసి ఎక్కడున్నాయో సగరపుత్రుల యొక్క భస్మరాసులు. అందుకని ఆయన ముందు రథం మీద భగీరథుడు వెడుతున్నాడు, వెనక గంగ ప్రవహించి వెళ్ళిపోతోంది. ముందు భగీరథుడు వెనక గంగ వెళ్ళిపోతుంటే చూశారట. అక్కడి నుంచి పడుతున్న గంగా పరమశివుడి జటాజూటం, ఆయన ఒళ్ళంతా తడిసిపోయి పడుతున్న గంగ ప్రవాహం, ఆ గంగలో వెళ్ళిపోతున్నటువంటి పావులు, మొసళ్ళు, ఎండ్రకాయలు, ముందు భగీరథుడు, ఆయన వెనక వెళ్ళిపోతున్న గంగ కొన్ని చోట్ల కింద పడుతూ, కొన్ని చోట్ల పైకి లేస్తూ, కొన్ని చోట్ల తుంపర్లు కక్కుతూ, కొన్ని చోట్ల గుద్దుకుంటూ, కొన్ని చోట్ల చప్పుడు చేస్తూ, కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ అది వెళ్ళిపోతుంటే గగనాశంకర శిరస్తతో ధరణిమాశ్రిత వ్యసత్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి ఘోష, చప్పుడు, రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంఘలించుతున్న భో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. అలాంటి గంగావతరణం. ఆ గంగమ్మని పట్టి విడిచిపెడుతుంటే, ఆ గంగమ్మ వెడుతుంటే చూశారట అందరును. మచ్చ కచ్చప సంఘైశ్చాసింసుమార గణైస్తథా పతద్భి పతితైశ్చాన్యై వ్యరోచత వసుంధరా. ఆ దేవతలు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త జాతులు ఆకాశంలో నిలబడిపోయి, ఆ నిలబడిపోతే వాళ్ళ విమానాల కాంతులు మేఘాల కాంతులతో కలిసిపోయిట. పడిపోతున్నటువంటి గంగ కాంతులు హంసల గుంపులు పడిపోతున్నట్టున్నాయిట. అందులో మెరిసిపోతున్నటువంటి చేపలు, మెరిసిపోతున్న మొసళ్ళు, మెరిసిపోతున్న పావులు, వీటి మెరుపులతో ఆకాశం నిండిపోయిందిట. కింద పడిన గంగ వెళ్ళిపోతుంటే ఆ ప్రవాహపు కాంతులు, నురుగు, శబ్దం, కొన్ని చోట్ల వంకర్లు తిరుగుతోంది, పైకెక్కుతోంది, కింద పడుతోంది, ముంచెత్తుతోంది. వెళ్ళిపోతుంటే చూశారట. ఏమి అదృష్టం రా నిజంగానని. గగనాశంకర స్థిత తతో ధరణిమాశ్రితా.
అప్పుడు వీళ్ళందరూ చూసి సామాన్యమైనటువంటి గంగావతరణం అని తత్ర దేవర్షి గంధర్వామసుధా తలవాసిన భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు. ఆ పాపాలు చేసి స్వర్గలోకం నుంచి కింద పడిపోయినటువంటి వాళ్ళు, పుణ్యం అయిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళు, పాపంతో ఉన్నటువంటి వాళ్ళందరూ సాక్షాత్తు పరమశివుని యొక్క జటాజూటాన్ని, ఆయన శరీరాన్ని తాకి కింద పడుతున్న గంగ అని, అంత వేగంతో పడుతున్నటువంటి గంగలో తల పెట్టడం సాధ్యం కాదు కాబట్టి, తల వ్రక్కలైపోతుంది కాబట్టి నీళ్లు ముట్టుకుని ఇలా చల్లుకుంటున్నారట. చల్లుకోగానే పాపరాశంతా దగ్ధమైపోయి మళ్ళీ వాళ్ళు విమానాల్లో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళు ఇది చూసి, అమ్మ బాబో ఇటువంటి గంగ మనకి దొరుకుతుందా, ఇటువంటి సన్నివేశం దొరుకుతుందా, వెళ్ళి స్నానం చేద్దామని విమానాలు దిగిపోతున్నాయి, స్నానం చేస్తున్నారు, విమానాలు పైకెక్కేస్తున్నాయి. ఏమి గంగావతరణం, ఏమి ప్రవాహం! ముందు భగీరథుడు, వెనక గంగా చూసి తీరాలని గంగా ప్రవాహానికి రెండు పక్కల ఒడ్ల మించి ఎన్ని వేల రథాలో వెళ్ళిపోతున్నాయి. ఇన్ని రథాల సవ్వడి, ఇంత గంగా ప్రవాహం ముందు భగీరథుడు వెనక్కి చూస్తూ వచ్చేస్తున్న గంగని చూస్తూ సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతుండగా మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి జహ్ను మహర్షి యజ్ఞ కవాటంలో యజ్ఞం చేసుకుంటున్నాడు. అనుకోలేదు ఈ గంగా ప్రవాహం ఒక్కసారి వచ్చి ఆయన చేస్తున్నటువంటి యజ్ఞ వాటాన్నంతటినీ కూడా, అంటే యజ్ఞ ప్రదేశాన్ని, యజ్ఞ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ కుటీరాల్ని, అగ్నిగుండాల్ని అన్నిటినీ ముంచెత్తి తనతో పాటు తీసుకెళ్లిపోయేటప్పటికి తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః గంగా సంప్లవయామాస యజ్ఞవాటం మహాత్మనః తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సువిస్మితాః పూజయంతి మహాత్మానం జిహ్నుం పురుషసత్తమం గంగాంచాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః. ఆయన గంగ ఇంత ప్రవాహంతో వచ్చి యజ్ఞవాటాన్ని ముంచెత్తడంతో కోపం వచ్చి ఒక్కసారి ఆ గంగనంతటిని ఆచమనం చేసి లోపలికి తాగేశాడు. ఇప్పటి వరకు ఆకాశంలో చూస్తున్న వాళ్ళు, గంగ వెంట పరిగెత్తుకొస్తున్న వాళ్ళు ఇలా చూసేటప్పటికీ గంగ లేదు, ఎండిపోయింది, మొత్తం భూమి. అయ్యబాబోయ్ ఇదేమిటి, జహ్ను మహర్షి ఇలా తాగేశాడు, చప్పుడు ఆగిపోయింది, వెనకాతల ప్రవాహం లేదు. భగీరథుడు ఇలా వెనక్కి చూశాడు, ఏమీ లేదు, భూమి హిమాలయాల వరకు. ఏమైపోయింది గంగను చూశాడు, జహ్ను మహర్షి లోపలికి బుచ్చేసుకున్నారు గంగనన్నారు. అప్పుడు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు, భగీరథుడు అందరూ వెళ్ళి జహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ, ఎంత కష్టపడి తీసుకొచ్చానో తెలుసా నా పితృదేవతల కోసం, పాతాళానికి తీసుకెడుతున్నాను, నువ్వు తాగేశావు. మహానుభావ, నా మీద కారుణ్యం వహించి విడిచిపెట్టవయ్యా, ప్రవాహానికి లక్షణం కదా ముంచెత్తడం, నన్ను క్షమించి విడిచిపెట్టన్నారు. తప్పకుండా విడిచిపెట్టేస్తానని చెప్పి తన కుడి చెవిలోంచి గంగధారనంతటిని మళ్ళీ వదిలిపెట్టేశాడు. జహ్ను మహర్షి యొక్క కుడి చెవిలోంచి పుట్టింది కాబట్టి తస్మాత్ జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. అంతే, ఇప్పుడు పరమశివుడు యొక్క తలమించి పడి ఇలా వచ్చి ఆయన నోట్లోకి తాగబడి మళ్ళీ ఆయన కుడి చెవిలోంచి విడిచిపెట్టబడి మళ్ళీ భగీరథుడు యొక్క రథం వెనకాల వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహాన్ని చూసి ఇంకో అద్భుతం, చూడండి ఆయన చెవిలోంచి ఎలా వచ్చేస్తుందో గంగ. ఆయన శరీరంలోంచి పుట్టింది కాబట్టి వీడికి జాహ్నవి అని పిలుద్దామన్నారట. జాహ్నవి జాహ్నవి అని అందరూ పువ్వులేసి పూజ చేశారు. ముందు భగీరథుడు మళ్ళీ సంతోషంగా వెళుతున్నాడు, మళ్ళీ గంగ వెళ్ళిపోతుంది. మళ్ళీ దేవతలు ఆశ్చర్యపోయారు, మళ్ళీ గంగ పరిగెత్తింది, మళ్ళీ అందరూ పరిగెడుతున్నారు, మళ్ళీ రథాలు, మళ్ళీ స్నానాలు, మళ్ళీ పైకి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ కిందకి వెళ్ళేవాళ్ళు. గంగావతరణం అంటే అదో పెద్ద హడావిడితో కూడుకున్న విశేషం అండి. ఆఖరికి అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి భగీరథుడు పాతాళలోకంలో పితృదేవతల యొక్క భస్మ రాసులు పడి ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి రథాన్ని పక్కకి పెట్టాడు. ఒక్కసారి ఈ గంగానది వచ్చి బూది పైకి రేగిపోయేటట్టుగా ఈ బూడిద కుప్పలన్నిటి నుంచి ప్రవహించింది. భస్మన్ యథా ప్లుతే రామ గంగాయా సలిలే నవై సర్వలోక బ్రహ్మ రాజానమిదబ్రవీత్. ఎప్పుడైతే ఈ బూడిద కుప్పల మించి ఒక్కసారి గంగ ప్రవహించిందో వాళ్ళందరికీ దాహం తీరిపోయి వాళ్ళ ప్రేతత్వం పోయి వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు, 60,000 మంది. అప్పుడు పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. నాయన, లోకంలో దుర్లభం, ఎవ్వరూ సాధించలేనటువంటిది, అత్యద్భుతమైనటువంటి కర్మ చేశావు. గంగని స్వర్గలోకంలోంచి భూమి మీదకి దింపి పాతాళలోకానికి తీసుకెళ్ళావు. నీ పితృదేవతలు తరించారు. ఇది ఎవ్వరూ సాధించలేని ప్రజ్ఞ.
నీ కష్టంతో నీ తపస్సుతో ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఇక నుంచి గంగ నీ కుమార్తెగా పరిగణింపబడుతుంది. గంగని భాగీరథి అని పిలుస్తా అన్నాడు. అని గంగా త్రిపథగా రాజన్ దివ్యా భాగీరథీతి చ త్రీన్ పదో భావయంతీతి తతస్త్రిపథగా స్మృత. ఆకాశం నుంచి భూమి మీద పడి భూమి నుంచి పాతాళలోకానికి వెళ్ళింది కాబట్టి గంగకి త్రిపథగా అని పేరు. గంగ భగీరథుని యొక్క ప్రయత్నంతో వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరు. జిహ్నువు తాగి విడిచిపెట్టారు కాబట్టి జాహ్నవి అని పేరు. ఇన్ని పేర్లు మార్చుకుంటూ గంగ ఆఖరికి ఇక్ష్వాకు వంశంలో ప్రభవించి మహోత్సాహంతో ప్రవర్తించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి ఆ సగరులు 60,000 మందిని తరింపచేసింది. అటువంటి గంగ భూలోకం మీదకొచ్చినటువంటి ఈ కథావృత్తాంతం ఏదైతే ఉందో, ఏషతే రామ గంగాయ విస్తరోభిహితో మయా స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలోతి వర్తతే అని నోరు తెరుచుకు వింటున్నాడు రామచంద్రమూర్తి. రామా, ఇది గంగావతరణం. విన్నావా? సంధ్యాకాలం దాటిపోతోంది, లే సంధ్యావందనం చేద్దాం అన్నాడు. లేచాడు. కానీ రామచంద్రమూర్తి మనసంతా నిండిపోయింది. అబ్బా, ఏమి మా పితృదేవతలు, ఏమి ప్రయత్నం, ఏమి గంగావతరణం! ఇంతటి కీర్తి సాధించిన మహాపురుషులు, ఇంతటి స్థితిని పొందినవారు, ఇటువంటి వారు నా పితృదేవతలై ఉన్నారు. నేను ఎంత గౌరవంగా ప్రవర్తించాలి, వాళ్ళ కీర్తిని నేను ఎంత నిలబెట్టాలి. చిన్న పిల్లాడు ఆ వంశం గురించి విని నాకు ఎంత బాధ్యత ఉందో అనుకుంటున్నాడు. చెక్కాడు విశ్వామిత్రుడు. ఇన్ని చెప్పాడు కదా అని విని విని అలసిపోయావని ఇంకా చెప్పలేదు. సంధ్యాకాలం దాటిపోతోంది నాయన, లే. విహిత కర్మాచరణం మాత్రం విడిచిపెట్టాడు. సంధ్యావందనానికి లేవలసింది, లే పద సంధ్యావందనం చేసుకొద్దాం, కాలం దాటిపోతోందని. ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటారు, ఆయన ఎప్పుడు ఫలశ్రుతి చెప్పరు అసలు. ఆయన అన్నారు, ధన్యం యశస్వమాయుష్యం పుత్రం స్వర్గమతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. వాల్మీకి మహర్షి ఇన్ని చెప్పాలి అంటే అది ఎంత పవిత్రమైన ఆఖ్యానమై ఉంటుందో మీరు ఆలోచించండి. రామ, ఎవరైతే ఈ గంగావతరణాన్ని ప్రశస్తమైన మనస్సుతో, అంటే నమ్మకంతో కూర్చుని నమస్కరించి విని సంతోషిస్తున్నారో వాళ్ళకి ధన్యం, వాళ్ళు ధన్యులవుతారు. యశస్వం, కీర్తివంతులవుతారు. ఆయుష్యం, వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. పుత్ర్యం స్వర్గమతి చత, ఈ శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు. యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ, ఇది విన్నటువంటి సమస్త మనుష్యులు ఎవరు విన్నారో వాళ్ళందరూ, వాళ్ళు ఏ ఏ సంప్రదాయాలకి ఏ ఏ కులములకు చెందిన వారైనా సరే అందరూ కూడా ప్రియంతే పితరస్తస్య, గంగావతరణం కథ జీవితంలో విన్న రోజున వాళ్ళ పితృదేవతలందరూ ఎంతో సంతోషిస్తారు, మా వాళ్ళు ఇవాళ గంగావతరణం విన్నారు అని. ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ, అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ సంతోషిస్తారు గంగావతరణం చెప్పినా గంగావతరణం విన్నా. ఆ ప్రాంగణంలో ఉన్న దేవతలందరూ మురిసిపోయేది ఎప్పుడంటే గంగావతరణం చెప్పిన రోజున మురిసిపోతారట. కాబట్టి ప్రియంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. అటువంటి ఈ గంగావతరణం శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని రామా నువ్వు వివరించినదా, రామునికి విశ్వామిత్రుని చేత వివరింపబడిన దానిని విని ధన్యులవుతారు. యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్, గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి ఏవి అభ్యున్నతి కల్పిస్తాయో అటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి, చేసిన పాపములు ఏవైనా ఉంటే గంగావతరణం వినడం చేత పాపాలు పోతాయి. ఆయు కీర్తిశ్చ వర్ధతే, ఆయువు కీర్తి వర్ధిల్లుతాయి. ఇంత గొప్ప గంగావతరణాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి చెప్తే, ఆ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తే, ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్గతంగా ఇవాళ మనం ఆ గంగావతరణ ఘట్టాన్ని యథాశక్తి చెప్పుకుని వినగలిగాం.
దీని తరువాత ఆ గంగానది మీద పడవలో ప్రయాణం చేసి మరునాడు వెడుతున్నటువంటి రామచంద్రమూర్తికి ఆ గంగని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇది కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకం పడవ చేసుకుని గంగ దాటి గంగ మధ్యలో ఉన్న సైకతంలో కూర్చుని గంగానది వంక చూస్తూ గంగావతరణం చెప్పుకుంటేనే మేమంత ఆనందపడిపోయాం ఒక రోజున. అలాంటిది ఈ గంగావతరణం విని తన వంశం వాళ్ళు తీసుకొచ్చిన గంగా అని అందులో ప్రయాణం చేస్తుంటే రామచంద్రమూర్తి ఆ రోజున ఎంత సంతోషపడిపోయారో. అక్కడ ఉన్నటువంటి నగరం ఒకటి ఉంది, దాని పేరు విశాల. ఈ నగరం ఏమిటి, ఇక్కడ ఎవరుంటారు అని అడిగారు ఆయన. అడిగితే మహర్షి దాని గురించి చెప్తున్నారు. చెప్తూ ఒకానొకప్పుడు దేవతలు దానవులు కలిసి అమృతాన్ని ఉత్పాదించడం కోసమని చెప్పి క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం రాలేదు కానీ మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం వస్తే అది ఏం చేసింది అంటే ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్సర్వం సదేవ సురమానుషం. అది దేవతల్ని అసురుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ అది వెళ్ళినటువంటి మార్గంలో సముద్రాలు కూడా ఇంకిపోయేటట్టుగా ఈ లోకాన్ని దగ్ధం చేస్తూ ప్రయాణం చేసింది. అప్పుడు ఎలా తట్టుకోవాలో తెలియక సమస్తమైనటువంటి వాళ్ళు దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ కైలాస పర్వతం చేరి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి అన్నారు. ఆయన అన్నారు, తత్వదీయం సురశ్రేష్ఠ సురాణాం అగ్రజోసి యత్ అగ్రపూజామిమాం మత్వా గృహాణీదం విషం ప్రభో అన్నారు. పరమశివ, ఇది నీకు అగ్రపూజ, పుచ్చుకోండి అన్నారు. అగ్రపూజ అంటే అందరికన్నా పెద్దవాడు గొప్పవాడు ఎవరున్నారో వాళ్ళకి సభలో మొదటి పూజ చేస్తారు, మొదటి తాంబూలం ఇస్తారు. దానికి అగ్రపూజ అని పేరు. అందుకని నాయన, నువ్వు దేవతల్లో పెద్దవాడివి, మహానుభావుడివి, భగవంతుడివి కాబట్టి అగ్రపూజ నీకు, కాబట్టి నువ్వు మొదట వచ్చింది కాబట్టి ఈ విషయం నువ్వు ఉచ్చేసుకో అన్నారు. నేనెలా బుచ్చుకుంటానన్నవాడు భగవంతుడు ఎలా అవుతాడు? ద్వంద్వాతీతుడైనటువంటి వాడు కాబట్టి ఆయన పరమశివుడు అయ్యాడు. ఆయన కాబట్టి ఆయనకి హాలాహలం అమృతం ఒకటి. మిగిలిన వాళ్ళకైతే అది హాలాహలం. పరమశివుడికి హాలాహలం ఏమిటది? ఆయన దేన్నైనా నిగ్రహించగలడు. అందుకని అగ్రపూజ అయిందని మహానుభావుడికి. పరమశివుడి యొక్క శక్తి ఏమిటో చూపించారు విష్ణు భగవానుడు. హాలాహలం విషం ఘోరం సగ్రజగ్రాహ అమృతోపమం దేవాన్ విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరహ. ఎందుకురా భయపడతారు దాన్ని చూసి అని అమృతం దాగేసినట్టుగా వెళ్ళి ఆ హలాహలాన్ని తీసుకుని నోట్లో బారేసుకుని మింగేశారు. అప్పుడు దేవతలందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకాన్ని రచన చేసి హలాహల భక్షణాన్ని చెప్పారు. కానీ మా పోతన గారు అయితే అసలు భాగవతంలో పొంగిపోయారు. తన చుట్టూన్ చురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల చమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంకున మహావిషమున ఆహ్వారించి హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంబోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో అన్నారు. అందరూ భయపడిపోతుంటే ఈయన ఎదురెళ్ళి హాలాహలం దగ్గరికి ఎక్కడికి పోతావు రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని పైగా పార్వతీదేవి వంక చూసి ఇది తింటే నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా? భక్షింతు శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పలరసముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నేవు నేడు వికజబ్జముఖి. పార్వతి, ఏం బెంగపెట్టుకోకు, ఇది నన్ను ఏమైనా చేస్తుంది అనుకుంటున్నావా? కిస్మిస్ పండు తినేసినట్టు తినేస్తా చూడు ఈ హాలాహలాన్ని అంటే. ఆవిడందిట, నాకు భయం ఏమిటయో, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యందిట. ఆశ్చర్యపోయాడు శుకబ్రహ్మ. అదేమిటంటే అలా ఎలా అందండి, హాలాహలం తినమని అన్నారు. మింగిడివాడు విభుండని మిరింగిడిదియు గరళమనియు మేలుని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అన్నారు. ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉంది, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఆయన మాంగళ్యం కడుతూ మాంగళ్యం తంతునా తేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అన్నాడు. నువ్వు నూరేళ్లు అంటే అనంతమైన కాలం ఈ మంగళసూత్రం నీ మెళ్ళో కడుతున్నాను, ఇది ఉన్నంత కాలం నేను ఉంటానన్నాను. ఆవిడ మెళ్ళో మంగళసూత్రం ఉండగానే విషం తాగితే ఏమవుతుంది, గుచ్చేసుకోండి ఆవిడ.
శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అడుగు ముందుకేశారు. ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయచరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమ ఖముఖాద్యాది విషద కరాళం యక్షేళం కబలతవత కాలకలనామ శంభోస్తంబూలం తవ జనని తాటంక మహిమ అన్నారు. అమ్మా పరమశివుడు హలాహలం తిన్నాడంటే పెద్ద గొప్పే ఉందమ్మా, నీ తాటంకముల మహిమ, నీ ఐదోతనం గొప్పది, విషం తిన్నా బతికాడమ్మా అన్నారు. కాబట్టి మహానుభావుడు నోట్లో పెట్టుకున్నట్ట మింగుదాం అనుకున్నాడు. ఉదరము లోకంబులకును సదరంబుకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకుని కంఠ విలమున పదిలంబుగా నిలిపే మధుర సూక్ష్మ ఫలరసము క్రియ అన్నాడు. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు దగ్ధమైపోతాయని కంఠంలో పెట్టుకుని ఊరుకున్నట్ట. ఇక్కడ పెట్టుకుంటే ఈ కంఠం అంతా నీలంగా అయిపోయిందిట. పార్వతీదేవి చాలా సంతోషించింది. ఎందుకు ఆవిడికి సంతోషం? మా ఆయన ఇంత తెల్లగా ఉంటాడు, స్ఫటికమణి నిభం, ఇంత తెల్లగా ఉంటాడు, ఏదైనా చక్కటి నీలమణి హారం వేసుకుంటే ఆయనకి ఎంత బాగుంటుందో, తెల్లటి గుండెల మీద అనుకునేది. ఆయన నాకెందుకని ఓ పాము వేసుకుంటాడు. మా ఆయన ఏమైనా వేసుకుంటే బాగుండని ఎప్పటి నుంచో అనుకుందట. నీలమణి పతాకం వేసుకుంటే కంఠం మీద కాంతి కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మా ఆయన కంఠం అలా ఉందని ఆవిడ మురిచిపోయింది. రుద్రాధ్యాయంలో వేదం 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది ఆ స్వరూపానికి. అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. అభిషేకంలో రోజు అంటాం కదండి. ఆ నీలలోహిత స్వరూపాన్ని మహర్షులు కాదు, ఏమీ తెలియనటువంటి గోపకాంతల తలల మీద నీళ్లు పెట్టుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఆకాశంలో సూర్యోదయంలో ఆ నీలలోహిత రుద్రుడు కనపడతాడని వేదం నమస్కారం చేసింది. అంతటి మహానుభావుడయా పరమశివుడు హలాహల భక్షణం చేశాడు అన్నారు. లోకాన్ని రక్షించడానికి ఎంతంత కష్టాలు పడ్డారో, అమృతంలా ఎలా స్వీకరించారో, బాధపడుతూ పుచ్చుకోలేదు, అమృతంలా పుచ్చుకున్నారు లోకం కోసం. ఆ జాతికి వారసుడివి రామా నువ్వు. ఏమి చెక్కుతున్నాడండి విశ్వామిత్రుడు. ఒక్కొక్క కథ. అప్పుడు మళ్ళీ క్షీరసాగర మథనం చేశారు. ఆది కూర్మం నేల మీద సముద్రంలోకి జారిపోతోంది. విష్ణువుని ప్రార్థన చేశారు. ఆయన పర్వతం మందర పర్వతం జారిపోతోంది. ఆయన ఆది కూర్మమై దాని కింద పడుకున్నారు. పడుకుంటే ఈ పర్వతం ఆయన వీపు మీద తిరుగుతోంది. తిరుగుతుంటే వీపు రక్కుకు పోదండి. అంటే మహర్షి అన్నారు, చంటి బిడ్డని తల్లి తన పక్కన పడుకోబెట్టి మీకు నీ వీపు మీద చెయ్యి వేసి ఇలా నిమురుతుంటే ఆ పిల్లాడు అమ్మ అలా నిమురుతుంటే ఎంతో సంతోషాన్ని పొందినంతగా తన పిల్లలైనటువంటి దేవదానవులు అమృతం కోసమని మందర పర్వతాన్ని తిప్పుతుంటే అది జారి పడిపోకుండా నేను ఆది కూర్మంగా కింద ఉండి రక్షింపగలుగుతున్నానన్న తృప్తితో తల్లి నిమురుతున్న వీపు ఉన్న పిల్లాళ్ళ పడుకున్నాడయా విష్ణువు, కష్టం అనుకోలేదు. అంటే భరించడంలో ఎంత అమృత హృదయంతో భరించాలో కష్టాన్ని చూపిస్తారు మహర్షి. నాయనా, అలా జరిగినటువంటి హాలాహల భక్షణం, అమృతోత్పాదనం, ఆ తర్వాత మోహినీ స్వరూపం, ఆ మోహినీ స్వరూపం రావడం, ఆ తర్వాత ఇక్కడ ఈ విశాలానగరం అనేటటువంటిది నిర్మింపబడింది. ఇప్పుడు మనం ఆ విశాలానగరంలో ఉన్నాం అని చెప్పిన తరువాత మనం మిథిలా నగరానికి కదా వెళ్ళాలి, కాబట్టి వెడదామని చెప్పి వాళ్ళు బాగా మిథిలా నగరం దగ్గరి దాకా వెడుతున్నారు. వెడుతూ మధ్యలో ఇంకొక విషయాన్ని చెప్పారు ఆయన. ఇక్కడే అమృతాన్ని దేవతలకే విష్ణువు పంచిపెట్టారు మోహినీ వేషంతో అన్న కోపంతో రాక్షసుల తల్లి అయినటువంటి దితి భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు కావాలని అడిగింది. ఆయన అన్నాడు, ఆవిడ ఒళ్ళంతా నిమిరాడు, 1000 ఏళ్లు వ్రతం పాటించి గర్భంతో ఉండటువంటి కొడుకు పుడతాడన్నాడు. ఉంటానని ఉంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇంద్రుడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. ధర్మమే. వచ్చినవాడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. కాబట్టి చంపేవాడు తన కడుపులో ఉన్నాడు, చంపబడేవాడు శుశ్రూష చేస్తున్నాడు. ఆవిడ ఒప్పుకుంది. ధర్మమే. ఇది కదండి విభీషణుడు ఒప్పుకునేటట్టు చేసింది. ధర్మం అంతే. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. 990 సంవత్సరాలు అయిపోయి ఆవిడ ఇంద్రుడిని పిలిచింది, నాన్న ఇంకొక 10 ఏళ్ళు నీకో తమ్ముడు పుడతాడు. ఎందుకు పుడతాడో ఇంద్రుడికి తెలుసు. ఆయన అన్నాడు, సంతోషం అమ్మా అన్నాడు. ఒక రోజున ఆవిడ పడుకున్నప్పుడు ఏం చేసిందంటే పొరపాటు చేసింది. తల ఒకవైపు, కాళ్ళు ఎప్పుడు ఒకవైపు కదా పెట్టి పడుకుంటాం, కాళ్ళు పెట్టుకునే వైపుకి తల పెట్టి పడుకుంది. వ్రతం అపవిత్రం అయిపోయింది. అలా పడుకోకూడదు, అది దీక్ష భంగపాటు అయిపోతుంది. వెంటనే ఆవిడ శరీరం ఎప్పుడైతే అపవిత్రమైందో ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు. తస్యా శరీర వివరం వివేశ చ పురందర గర్భం చ సప్తదా రామ బిభేద పరమాత్మవాన్ మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోవ్యభాషత బిభేద చ మహాతేజారుదంతమపి వాసవః నహంతవ్యో ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశక్రో మాతుర్వచన గౌరవాత్.
ఇంద్రుడు ఆమె శరీరంలోకి వెళ్ళిపోయి తన వజ్రాయుధం పెట్టి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కల కింద నరికేశాడు. నరికేస్తే ఆ పిండం ఏడిచింది. మారుదో మారుదస్యేతి, చంపకు చంపకు అంది. ఆవిడికి తెలియొచ్చింది. అయ్యో పిల్లల్ని చంపేస్తున్నావా, బయటికి రా అంది. ఆయన బయటికి వచ్చాడు ఇంద్రుడు. అమ్మా నమస్కారం, ఏమనుకోకు, నువ్వు అపవిత్రంగా ప్రవర్తించావు, లోపలున్న పిల్లల్ని 7 ముక్కలు చేశానమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడంది, నాదే తప్పు, నేను మీతో మనవి చేశాను, నా తప్పు అనడం చాలా కష్టం, ధూర్తుడా 999 సంవత్సరాలు చేశాను, దీనికోసం కాసు కూర్చుని చంపావా అనలేదు. నాయనా తప్పు నాదే, వ్రతంలో నియమం తప్పాను, నువ్వు చంపగలిగావు, నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నించావు, నిన్ను చంపేవాడిని కనాలని నేను అనుకున్నాను, దైవం ఇంకోలా ఉంది, నేను అనుష్ఠించలేకపోయాను, పాడయ్యాను. పోన్లే, ఈ 7 పిల్లలకి 7 మరుత్తులుగా, అంటే 7 స్కందములలో దేవతలుగా ఉంటారు, మరుత్తులుగా వీళ్ళకి అధికారం ఇయ్యింది. అమ్మ తప్పకుండానమ్మా, నీ మాట ఎందుకు కాదంటాను, అలాగే ఇస్తాను. అప్పుడు వాళ్ళని మరుత్తులుగా ఇచ్చాడు. అలా ఆ మరుత్తులు ఏర్పడ్డారయ్యా లోకంలోని. ఆ విశాలానగర నిర్మాణం గురించి చెప్తూ ఆ మరుత్తులు వచ్చినటువంటి వృత్తాంతాన్ని విశ్లేషించి మిథిలా నగరానికి దగ్గరగా వెడుతుంటే ఒక శూన్యమైన ఆశ్రమం కనపడింది. ఏమి ఈ ఆశ్రమం ఇంత శూన్యంగా ఉంది, ఎవ్వరూ ఇక్కడ కనపట్టలేదు అని అడిగాడు. రాముడు ప్రశ్న అడిగితే ఎలా ఉంటుందో తెలుసా అండి, గురువు గారు చెప్పకుండా ఉండలేరు. మిథిలోపవనీ తత్ర ఆశ్రమం దృశ్య రాఘవ పురాణం నిర్జనం రమ్యం ప్రపచ్చముని పుంగవం. ఇంత నిర్జనంగా ఉంది ఆశ్రమం, ఇంత రమ్యంగా ఉంది, ఎందుకు ఇలా ఉందని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశ సురైరపి సుపూజిత. ఒకానొకప్పుడు ఈ ఆశ్రమాన్ని గౌతమ మహర్షి ఉండేవారు. అక్కడికి దేవతలు కూడా వచ్చి గౌతముణ్ణి పూజించి వెళ్ళేవారు, అంతటి మహాత్ముడు. అటువంటి గౌతమ మహర్షి ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో ఆయనతో పాటు ఆయన భార్య అయిన అహల్య కూడా ఈ ఆశ్రమంలోనే ఉంది. ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో మీరు తొందరపడి నిర్ణయాలకు రాకండి, నేను విశ్లేషిస్తాను ఆ విషయాన్ని. తొందరపడి నిర్ణయాలకు వచ్చేసే మహాత్ముల పట్ల భిన్నాభిప్రాయంతో ఆలోచన చేయకండి. సంగమంతహమిచ్చామి త్వయా సహసుమధ్యమే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలామక్. ఒకానొకనాడు దేవేంద్రుడు గౌతముడి వేషంలో అహల్య ఆశ్రమానికి వచ్చాడు. గౌతముడు స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇంద్రుడు గౌతముడి వేషంలో వచ్చి, నాకు కామాతురత కలిగింది, నీతో సంగమాన్ని కోరుతున్నాను అన్నాడు. ఆవిడ మహాపతివ్రత, ఆవిడికి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు, గౌతముడు కాడు అని తెలుసుకుంది. తెలుసుకుని కూడా విజ్ఞాయ రఘునందన తెలుసుకుని మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్, ఆవిడికి ఇంద్రుడి మీద మనసుంది. అందుకని ఇంద్రుడితో సంభోగాన్ని ఆవిడ అంగీకరించి ఇద్దరూ సంతోషంగా కాలాన్ని గడిపేశారు. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానమాం చ దేవేశ సర్వథా రక్షమానదా. ఎంత స్పష్టంగానో ఆవిడ చెప్పింది. నేను కృతార్థాస్మి సురశ్రేష్ఠ, సురశ్రేష్ఠ ఓ ఇంద్రుడా, గుర్తుపట్టలేదనడానికి ఏం లేదు. ఇంద్రుడా, నేను కృతార్థురాలనయ్యాను, నీ వలన ఇవాళ నేను సంగమ సుఖాన్ని అనుభవించాను. నువ్వు తొందరగా వెళ్ళిపో, ఇక్కడ గచ్చ శీఘ్రమిత ప్రభో, తొందరగా వెళ్ళిపో. ఎందుకో తెలుసా, ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానదా. నా భర్త వచ్చి నువ్వు వచ్చావని, మనం తప్పు చేశామని తెలుసుకోకముందే వెళ్ళిపోను. ఇంద్రుడు అన్నాడు, అటువంటి తప్పు పని చేసిన వాడు ఎలా ఉచ్చరిస్తాడో, ఎలా సంబోధిస్తాడో అలా సంబోధించాడు. దాన్ని వివరించడం నాకు ఇష్టం లేదు. శుశ్రోని పరితిష్టోస్మి గమిష్యామి యథాగతం. నేను ఎలా వచ్చానో అలా నేను కూడా సంతోషాన్ని పొందాను, వెళ్ళిపోతున్నాను అని పర్ణశాలలోంచి బయటికి వెడుతున్నాడు. అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా తడిసినటువంటి బట్టతోటి గౌతమ మహర్షి వచ్చారు. ఆయన ఒక్కసారి ఇంద్రుడి వంక అహల్య వంక చూశారు, గుర్తుపట్టారు జరిగిన తప్పుని. ఆయన వెంటనే అన్నారు, నీకు పురుషత్వం ఉంది కాబట్టి నువ్వు ఇటువంటి తప్పు పని చేయగలిగావు. నీకు ఈ పురుషత్వం ఉంది కాబట్టి ఇవాళ ఈ తప్పు చేశావు, రేపు ఎన్నిసార్లైనా చేస్తావు ఇటువంటి తప్పులు. కాబట్టి నువ్వు పురుషుడువు కాకుండా చేసేసి పురుషుడువుగా కనపడితే లోకంలో నవ్వుల పాలవుతావు, నీకు అదే శాపం. పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. నీ వృషణములు రాలి నేల పడిపోవుగాక అన్నాడు.
ఇంద్రుడు తన పుంస్త్వాన్ని పోగొట్టుకున్నాడు. అహల్య వంక చూశారు. తథా శప్త్యా సవైశక్రం అహల్యామపి శప్తవాన్ ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేసి నివస్యసి యదా చైవ ధ్వనం ఘోరం రామో దశరథాత్మజః ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యతి తస్మాతిధ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదాయుక్త స్వం వపుర్ధారయిష్యసి. అహల్య వంక చూసి చాలా మంది ఏమంటారంటే ఆవిడ్ని రాయి అయిపోమ్మన్నారు అంటారు. అలా అనలేదు గౌతమ మహర్షి. ఆయన ఏమన్నారంటే, నీవు ఇక నుంచి ఇహ వర్ష సహస్రాన్ని కొన్ని వేల సంవత్సరములు బహూనిత్వం నివత్స్యసి, ఇక్కడే ఉండి ఈ ఆశ్రమంలో. వాయుభక్ష గాలిని తిను, నిరాహార ఆహారం తినకు, తప్యంతి తపస్సు చేయి, భస్మశాయిని నీ మీద బూది కప్పేస్తుంది, నువ్వు ఉన్నావని ఎవ్వరికీ తెలియదు. అదృశ్యా సర్వభూతానాం ఏ ప్రాణికి నువ్వు కనపడవు. ఆశ్రమేసి నివత్స్యసి ఈ ఆశ్రమంలోనే నువ్వుండు. యదా చైతద్వనం ఘోరం ఈ వనంలోకి ఒకానొక నాడు ఈ ఘోరమైన వనంలోకి రామో దశరథాత్మజ దశరథనందనుడైన రామచంద్రమూర్తి వస్తారు. ఆయన వచ్చిన తరువాత నీకు శాప విమోచనం అవుతుంది. అప్పుడు నేను వచ్చి నేను నేలుకుంటాను. అప్పటి వరకు ఇలా తపస్సు చెయ్యి. ఇప్పుడు నేను మీతో ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా వివరణ చేయవలసి ఉంటుంది ఈ సర్గ చెప్పేటప్పుడు. అహల్య జననం చాలా ఆశ్చర్యకరమైంది. అందుకే ఆయన హాలాహల భక్షణం చెప్పారు. మోహిని అవతారాన్ని విష్ణుమూర్తి స్వీకరించి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు ఇచ్చారు. ఆ మోహిని అందచందాలు చూసి లోకాలన్నీ ఆశ్చర్యపోయి ఏమందగత్తే ఏమందగత్తే అని. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఆలోచన వచ్చింది. విష్ణువు మోహినిగా మారారు తప్ప అంత అందగత్తెని నేను ఇప్పటిదాకా సృష్టించలేదు. నా సృష్టిలో ఇదో లోపం. విష్ణువు అయ్యాడు కానీ అంత అందగత్తెగా నేనటువంటి అందగత్తెని సృష్టించలేదు. నేనెందుకు సృష్టించలేను? అంత అందగత్తెని సృష్టిస్తాను అని సృష్టించారు అహల్య. ఆవిడ బ్రహ్మమానస పుత్రిక. ఆవిడ పుట్టడమే అందం కోసమే పుట్టింది. అంత అందంగా పుట్టింది. ఆయన ఏం చేశాడంటే జితేంద్రియుడైనటువంటి వాడి సంరక్షణలో ఈ పిల్లని పెట్టి పెంచుదామని ఆ పిల్లని గౌతమ మహర్షికి ఇచ్చారు. ఈ పిల్లని పెంచవయ్యా అన్నారు. ఆ పిల్లని గౌతముడే ఆశ్రమంలో పెంచాడు. ఇప్పుడు ఆ పిల్ల పెద్దదైంది, యవ్వనవతి అయింది, గొప్ప అందగత్తె. ఇంద్రుడితో సహా అందరికన్నో ఆమె మీదే ఉంది. ఆమెకి కూడా కన్ను ఇంద్రుడి మీద ఉంది. పిల్ల మనసు తండ్రి గుర్తెరగలేదు. బ్రహ్మగారికి ఏమి ఇష్టం అంటే తపస్సు ఇష్టం. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి గౌతముడు ఏం చేశాడంటే ఈ పిల్లని తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు. అయ్యా ఈ పిల్లకి యవ్వనం వచ్చింది, మీరు యోగ్యుడైన వరుణ్ణి చూసి వివాహం చేయండి అని చెప్పాడు. ఆయన ఏమన్నారంటే నీకన్నా యోగ్యుడెవరు, నువ్వే చేసుకో అన్నారు. ఇంద్రాది దేవతలు పెళ్లికి వచ్చారు. పెళ్లి అయిపోయింది. గౌతమ మహర్షి ఈమెని తీసుకెళ్ళిపోయారు. పిల్ల మనసులో మాట తెలుసుకోలేకపోవడం తండ్రి చేసినటువంటి చిన్న లోపం. ఇప్పుడు పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినా కూడా ఇంద్రుడి మీద మనసు అహల్యకుండిపోయింది. గౌతముడు ఉన్నతిని పొందకుండా ఆయన తపస్సు కోపం చేత మాత్రమే భంగం చెయ్యాలి. కాబట్టి అహల్యకి తన మీద అనురక్తి ఉంది. కాబట్టి అహల్యని ఇబ్బంది పెట్టి తద్వారా గౌతముడు శాపవాక్కు విడిచిపెట్టి తపస్సు పోగొట్టుకునేటట్టు చేయడానికి ఇంద్రుడు వచ్చాడు. ఇప్పుడు ఇంద్రుడు అహల్య చెయ్యకూడని తప్పు చేసేశారు. ఒక భార్యని విడిచిపెట్టేయడానికి పురుషుడికి ఇంతకన్నా బలమైనటువంటి ఆధారం అక్కర్లేదు. మీరు బాగా గమనించండి. వదిలిపెట్టేశాడా గౌతముడు? నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్న మాట అన్నాడా? కోపం ఏమైనా పడ్డాడా? లేదు. ఏమన్నాడో తెలుసా అండి? ఇహ వర్ష సహస్రాన్ని బహూనిత్వం నివశ్యసి, ఇక్కడే ఉండు. వాయుభక్ష గాలి తిను, నిరాహార అన్నం తినద్దన్నాడు. ఎందుకని? నీవు తిన్న అన్నం నీ మనసు వేరొకరి మీద లగ్నమయ్యుండగా తిన్న అన్నంలో 6వ వంతు నీ మనసుగా మారుతూ నీ మనసులో రజోగుణ తమోగుణ ప్రభావాన్ని పెంచి పెద్ద చేసింది. అన్నం తినేటప్పుడు ఏవి పడితే అవి చూస్తూ అన్నం తినకూడదు. పిల్లల్ని కూడా టీవీ సీరియల్ దగ్గర కూర్చోబెట్టి పాలిస్తే, పిల్లల్ని కూడా టీవీ సీరియల్ దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం పెడితే పాత్రలకున్న వ్యగ్రతే పిల్లలకి వస్తుంది. వాడు ఉగ్రవాదు అవుతాడు, పనికొచ్చేవాడు అవడం. కాబట్టి వాయుభక్ష నిరాహార, అన్నం తినకు.
తప్యంతి, తపస్సు చెయ్యి, ఇక్కడే చెయ్యి. భస్మశాయిని, భస్మ కప్పేస్తుంది, నిన్ను బూది కప్పేస్తుంది. అలా ఉండిపో. నీవు చేసిన పాపం కడగబడుతుంది నువ్వు చేసిన తపస్సుకి. నీ తపస్సు చేత నీ పాపం కడగబడిన తరువాత, కడగబడిందని గుర్తు, పరంధాముడు ఈ లోకంలో నరుడిగా వచ్చి నీ ఆశ్రమానికి వస్తాడు. ఇక్కడికి నువ్వు పైకి లేస్తావు. లేచిన తరువాత అప్పుడు నీకు ఇంకా పాపం లేదు. నేను వచ్చి నిన్ను ఏలుకుని తీసుకెడతాను. మళ్ళీ మన ఇద్దరం చక్కగా ఆశ్రమవాసం చేద్దాం. అప్పుడు నిన్ను వేలు పెట్టి చూపించగలిగిన ధైర్యం ఎవరికీ ఉండదు. నీ పాపం కడగబడి నువ్వు అగ్ని శిఖగా నిలబడతావు. ఇప్పుడు బాగా ఆలోచించండి. గౌతముడు తన భార్యని ఉద్ధరించుకున్నాడా? గౌతముడు తన భార్యని విడిచిపెట్టుకున్నాడా? సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు. ఇది మీరు గుర్తించాలి. ఎంత పెంకిదవనివ్వండి, ఇంకోటవనివ్వండి, భార్య మీద నేరం చెప్పే అధికారం పురుషుడికి లేదు. భరించవలసిందే. ఆ మూడు ముళ్ళంటే జీవితాంత సంబంధం అంతే. ఆమెని అలా భరించి ఆ జన్మ అలా ఉండవలసింది అంతే. ఇంకా తప్ప విడాకులు ఇచ్చేయడం కానీ, భార్యని విడిచిపెట్టేయడం కానీ ఈ జాతికి తెలియదు. ఇంతకన్నా అపరాధం లోకంలో ఇంకోటి ఉండదు. సంస్కరించుకుని భార్యగా ఏలుకున్నాడు తప్ప, నిన్ను నా భార్యాస్థానంలోంచి తీసేస్తున్నానన్న మాట గౌతముడు అనలేదు. ఆ జాతికి వారసులమైనటువంటి మన దగ్గర పశ్చిమ దేశాల సంస్కృతితో ఇవాళ కలవడం, రేపు విడిపోవడం, విడాకులన్న మాట ఈ జాతికి చెందినది కాదు. అందుకే 1000 పడగల నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకున్నారు. ఈ సమస్త భూమండలంలో ఉన్న సమస్త దేశాల వాళ్ళు ఈ జాతి వంక చూసి దేనికి నమస్కారం చేస్తారో తెలుసా? ఒకసారి 3 ముళ్ళు వేస్తే ఇక్కడ ఒక ఆడది, ఒక మొగాడు జీవిత పర్యంతం అంతే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. ఒక పురుషుడు వేరొక స్త్రీ వైపుకి వెళ్ళడు, ఒక స్త్రీ ఇంకొక పురుషుడిని వాంఛించదు. వాళ్ళంతే. వాళ్ళ వివాహ సంబంధం అంటే, వైవాహిక సంబంధం అంటే అంత గొప్పగా ఉంటుందని ఆ పవిత్రతకి 2 చేతులు ఎత్తి నమస్కరించాయి. నా కూతురి వివాహం చేస్తుంటే ఆ మంత్రభాగాన్ని చూసి అర్థం చేసుకుని పొంగిపోవడానికి ఫ్రెంచ్ దేశస్తులు ఇద్దరు దంపతులు ప్రత్యేకంగా అనుమతి తీసుకుని వచ్చి వీడియో తీసుకున్నారు. మంత్రభాగం అంతా హరిప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు బొట్టు పెట్టుకుని నన్ను వచ్చి ప్రార్థించారు. మేము మురిసిపోతున్నాం ఈ సంస్కృతి చూసి, మేము అక్షతలు వేసి ఆశీర్వదించమా మీ అమ్మాయిని అల్లుణ్ణి అని అడిగారు. అది జాతి సంస్కారం అంటే. దానికి మనం వారసులం. మీరు ఉద్ధరించుకున్న గౌతముడి గొప్పతనం చూడండి, పాపం కడుక్కున్న అహల్య గొప్పతనం చూడండి. అంతేకాని అహల్య తప్పు చేసిందని తీర్పులు చెప్పకండి. ఇప్పుడు అహల్య అగ్ని శిఖ లేచినట్టు లేచింది. చూశాడు మహానుభావుడు. ఆ అసలు ఆవిడ్ని 33 కోట్ల మంది దేవతలు కూడా చూడలేరు, అంత తేజోమూర్తిగా ఉంది. ఇప్పుడు రామచంద్రమూర్తి ఆవిడికి నమస్కరించారు. ఈలోగా ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవా సమాగతా ఉత్పాట్యమేష వృషణౌ సహస్రేక్షేన్యవేశయన్. పితృదేవతలకి మేకమాంసం పెట్టడం అన్నది ఆ యుగంలో అలవాటు. ఇప్పుడు గారే తప్ప ఇప్పుడు కూడా మేకల మాంసాలు పెడతాం అనకూడదు తద్దినం పెట్టేటప్పుడు. కాబట్టి ఆ రోజుల్లో మేకమాంసం పెట్టేవారు. పితృదేవతలు మేషవృషణమును తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఇంద్రుడికి పుంస్త్వం పోయింది కాబట్టి గౌతమ మహర్షి శాపం వల్ల మేషవృషణములను తీసి ఇంద్రుడికి అమర్చారు. ఇప్పుడు పితృదేవతలకి త్రేతాయుగంలో తద్దినం పెడితే వృషణములు లేని మేకని మాంసం వండి పెట్టేవారు తప్ప వృషణములను పచనం చేసి పెట్టేవారు కాదు. అలా ఇంద్రుడు మళ్ళీ పుంస్త్వాన్ని పొందాడు. అహల్య మళ్ళీ గౌతముని పక్కన స్థానాన్ని పొందింది. దదర్శ చ మహాభాగాం తపసా జ్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్షాం సురాసురైః ప్రయత్నాన్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివ. ప్రయత్నపూర్వకంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్మించినటువంటి మాయామానుష స్వరూపంలా దేవతలు కూడా చూడ్డానికి వీలు లేనంత కాంతితో ఆమె తమ తపస్సులోంచి లేచి నిలబడిందిట. ఆవిడ తపస్సులోంచి బయటికి వచ్చినటువంటి స్థితి, ఆయన కాలు తగిలి రాయి మళ్ళీ నాతయింది, ఆడదైంది అని చెప్తుంటారు. తెలుగునాట దీన్ని యథాతథంగా వాల్మీకి హృదయాన్ని పట్టుకుని అహల్య శాప విమోచనమైనటువంటి విశేషాన్ని రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు, తెలుగు కవి మహానుభావుడు, ఆయన అనుభవించిన తీరు అసలు అనన్య సామాన్యం. అచేతనంగా, ఎందుకంటే ఆవిడికి స్పర్శ లేదు, అలా పడిపోయింది. వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్మశాయిని. ఆవిడ బాహ్య స్మృతి ఎలా పొందిందో చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు.
ప్రభుమేనిపై గాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన యశ్వంబు ఘ్రాణేంద్రియంబునుంది ప్రభునీలరత్నతోరణ మంజులంగంబుగన వచ్చి రాతికి కనులు కలిగి ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములకి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. రామచంద్రమూర్తి ఆశ్రమంలోకి నడిచొస్తుంటే ఆయన మీద గాలి అహల్యకి తగిలేటప్పటికీ ఆవిడికి చర్మం పనిచేయడం మొదలెట్టిందిట. రామచంద్రమూర్తి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని ఆవిడ చెవిలో పడితే ఆవిడ చెవులు పనిచేయడం మొదలెట్టాయిట. ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన ఆయన శరీరం మీద ఉండేటటువంటి సువాసన తగలగానే ఆవిడ ముక్కు పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఆ ప్రభునీలరత్నతోరణ మంజులంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి ఆ నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా నీలమేఘ శ్యాముడు కదా ఆయన. ఆ కాంతితో కూడిన రామచంద్రమూర్తి యొక్క శరీర కాంతి ద్యోతకం కాగానే ఆవిడ కన్నులు పనిచేయడం మొదలెట్టేట. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఆయన ఆతిథ్యం స్వీకరిస్తున్నప్పుడు అహల్య పెడుతుంటే సీతా కళ్యాణ ఘట్టం ఆవిడికి ముందే తెలిసి సీతారాముడుగా శ్రీరామచంద్ర ప్రభువుగా ఆవిడికి దర్శనమిచ్చేట. ఈ విషయాన్ని చెప్తూ ఇప్పుడు రామచంద్రమూర్తి వస్తే అహల్యకి శాప విమోచనం అయింది. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి చెప్పారు, నీ వల్లే శాప విమోచనం అవుతుంది, లోపలికి రా అని. శాప విమోచనం అయింది. అహల్య రాముడికి నమస్కారం చేయాలా, రాముడు అహల్యకి నమస్కారం చేయాలా? రాఘవౌతు తతస్తస్యాహ పాదౌ జగృహుతస్తథా స్మరంతి గౌతమవచః ప్రతిజగ్రాహ సాచతౌ. అంతటి మహాపతివ్రత నా తల్లితో సమానమైంది, గౌతమ మహర్షి భార్య, నేను బ్రహ్మచారిని, పిల్లవాణ్ణి, ఆ తల్లికి నేను నమస్కరించాలని రామచంద్రమూర్తి నేల మీద పడి అహల్యకి నమస్కారం చేశారట. ఇది వినయం అంటే. అప్పుడు అహల్య రాముణ్ణి కూర్చోబెట్టి లక్ష్మణుడిని కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చిందిట. ఈవిడికి శాప విమోచనమైందని తను తెలుసుకోగానే హిమాలయాల నుంచి యోగ మార్గంలో వచ్చి గౌతమ మహర్షి అహల్యని స్వీకరించి తనతో పాటుగా మళ్ళీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఇది అత్యద్భుతమైన ఘట్టం. రాముడి మనసు మీద ఇది ఎంత ప్రభావం చూపించిందో తెలుసా అండి? వైవాహిక జీవితం అంటే ఇది. భార్యని ఉద్ధరించుకోవడం అంటే భర్త అలా ఉండాలి తప్ప అయిందానికి కాందానికి భార్యని అనుమానించేవాడు పురుషుడు ఎలా అవుతాడు? భార్య నిజంగా దోషభూయిష్ట అయినా ఉద్ధరించుకున్నవాడు భర్త. ఇది ఈ నమ్మకం ఆయన్ని ఏకపత్ని వ్రతుణ్ణి చేసింది. విశ్వామిత్రుడు చెక్కాడు రామచంద్రమూర్తిని. మనం ఆ జాతికి వారసులం. అటువంటి చోట విడాకుల కోర్టులు కేసులు చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అసలు ఈ జాతికి అది తెలియనే తెలియదు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం చేత అట్లాంటి ఇబ్బందులు లేకుండా మనందరం పరమ సంతోషంగా జీవితాలు గడిపేటటువంటి స్థితి, అభ్యుదయము మనకి కలుగుగాక. మన బిడ్డలు పవిత్రమైన జీవితాన్ని గడిపేటటువంటి అనుగ్రహం ఆ సీతారాములు కృప చేయుగాక అని రామచంద్రమూర్తి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈరోజు ఉపన్యాసం ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. స్వస్తి. రేపటి రోజున అత్యద్భుతమైన ఘట్టం విశ్వామిత్రోపాఖ్యానం. అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క జీవితాన్ని చెప్పి శతానందుల వారు చెప్తారు. సీతా కళ్యాణ ఘట్టం చెప్తాను. రేపు సీతారామ కళ్యాణం. అయితే ఈ సందర్భంగా నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంది. సీతారామ కళ్యాణం నరుడిగా వచ్చిన రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం. కానీ స్త్రీ పాత్రతోనే చెప్తాం సీతా కళ్యాణం అని. ఈ సీతా కళ్యాణం చాలా గొప్పది కాబట్టి కార్యనిర్వాహకులు ఒక అత్యద్భుతమైన సంకల్పం చేశారు. మామూలుగా సీతా కళ్యాణం చెయ్యడం కాదు, రేపు ఉదయం 7 గంటలకి సీతమ్మ తల్లిని పెళ్లి కూతుర్ని చేస్తారు, రామచంద్రమూర్తిని పెళ్లి కొడుకుని చేస్తారు. రాత్రి సీతారామ కళ్యాణ ఘట్టం వివరిస్తాం. ఎల్లుండి ఉదయం సీతారామ కళ్యాణం జరుగుతుంది. అంటే రేపే మనం పెళ్లివారింట్లోకి వెళ్ళిపోతాం. రేపు మనందరం పెళ్లివారం. ఇంకా అమ్మవారిని రేపు అభ్యంగన స్నానం చేయించి పెళ్లి కుమార్తెని చేసి బుగ్గన చుక్కపెట్టి రామయ్య బుగ్గన చుక్కపెట్టి ఇద్దరికి బట్టలు కట్టి, రాముడు నరావతారం, ఇద్దరిని కలిపి కూర్చోపెడితే కోపడతాడు, మాకు పెళ్ళి అవ్వలేదు అలా కలిపి ఎందుకు కూర్చోపెట్టారని. అందుకని ఇద్దరిని వేరు వేరు ఆసనాల మీద కూర్చోపెడతారు. సీతమ్మ తల్లి పక్కన తోటపెళ్లి కూతురుగా పార్వతీదేవి కూర్చుంటుంది, రామచంద్రమూర్తి పక్కన లక్ష్మణమూర్తి ఉంటారు. అక్కడ సన్నిధానం చేసి ఉంటారు ఇద్దరు. ఉండగా మనకి లోకంలో కొన్ని విషయాలు చెప్తారు.
సువాసినిత్వం అంటే సువాసిని, సువాసిన్యర్చన ప్రీత. అమ్మవారట ఎప్పుడు ఒకటి కోరుకుంటుంది. 5వ తనం ఏ ఆడదైనా నిలబెట్టుకోగలిగితే అమ్మవారు అనుగ్రహించి ఇచ్చింది కదా. ఆవిడెప్పుడు ఏం కోరుకుంటుందంటేట, నేనిచ్చిన సువాసినిత్వం కదా, నేనిచ్చిన 5వ తనం కదా, ఆ 5వ తనం ఉన్న వాళ్ళు నాకు ఒక్కసారి వచ్చి నాకు సేవ చేస్తే, నన్ను పూజిస్తే నేను పొంగిపోతానంటుంది. ఎప్పటికీ చెక్కు చెదరని 5వ తనాన్ని ఇస్తుంది. ఈ నామాలు తెలిసుండి కూడా చేయించకపోతే తప్పు కదండి. అందుకే రేపు ఒక చక్కటి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని రోళ్ళు రోకళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు, వాటిని అభిమంత్రిస్తారు. అంతకుముందు ఏవైనా దంపిన దోషాలు పోగొట్టి వాటికి పసుపు కొమ్ములు కడతారు. సువాసినులు చక్కగా రేపు స్నానానంతరం చక్కటి శౌచం కలిగిన వస్త్రం కట్టుకుని ఇక్కడికి వస్తే చక్కటి సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి పాటలు వినపడుతుండగా మీ అందరూ కూడా ఒక వరుస క్రమంలో పసుపు కొమ్ములు దంపుతారు. మీ ఇంటి నుంచి సీతా కళ్యాణానికి సువాసినులందరూ 1 2 మీకు ఎన్ని వీలైతే అన్ని పసుపు కొమ్ములు పట్టుకురండి. అక్కడ డబ్బా పెడతారు, అందులో వేయండి. ఆ పసుపు కొమ్ములు వేస్తే పెళ్లి కూతురుగా సీతమ్మ అక్కడ కూర్చుంటుంది. రేపు పెళ్లి కొడుకోను. పెళ్లి కూతురైన సీతమ్మ ముందు సువాసినిత్వం ఉన్న ఆడవాళ్లు పసుపు దంపుతుంటే, పాటలు వినపడుతుంటే సీతమ్మ, శారదమ్మ, పార్వతీదేవి, గంగమ్మ, గంగావతరణమైంది, వీళ్ళందరూ చూస్తారు. వీళ్ళు సువాసినులు కనుక నా కోసం, నా కళ్యాణం కోసం వచ్చి వీళ్ళు పసుపు దంపుతున్నారు. వీళ్ళ పసుపు కుంకాలు ఎప్పటికీ ఎన్ని జన్మలకి ఇలాగే ఉంచుతానంటుంది అమ్మవారు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి రేపు సువాసినులందరూ కూడా రేపొక్క రోజు, దానివల్ల మీకు ఏదైనా కొంచెం మీ రోజువారీ కార్యక్రమంలో ఇబ్బంది కలగచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ఇది మహత్తరమైన పని. కాబట్టి అందరూ కూడా విచ్చేసి చక్కగా పసుపు దంపండి. పసుపు దంపిన తర్వాత మీ అందరూ లక్ష్మీ స్వరూపలు. ఎందుకంటే దేవేంద్రుడు లక్ష్మీదేవి దగ్గరికి వెడితే ఆవిడ కనపడింది. గృహలక్ష్మి గృహే గృహే. సీతమ్మ రేపు మిమ్మల్ని ఆవహిస్తుంది. మీరు వచ్చి పసుపు దంపితే పెళ్లివారు మిమ్మల్ని రిక్తహస్తాలతో ఎలా పంపిస్తారండి పేరంటాలని? అందుకని రేపు మీకు సౌభాగ్య వస్తువులు ఇస్తారు. లలితా సహస్రనామ స్తోత్రంలో భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ కొన్ని వస్తువులు చెప్పారు. ఆ వస్తువుల్ని ఆడది ముట్టుకుంటే భర్తకి గండం వస్తుంటే పోతుంది. ఆ వస్తువుల్ని కాలుతో తొక్కితే లేనిపోని గండం వస్తుంది. అలాంటివి కొన్ని వస్తువులు చెప్పారు. అనుములు, పెరుగు, ఆ తర్వాత ఎర్రటి పువ్వులు, చెరుకు కర్రలు, చెరుకు ముక్కలు, ధనియాలు, ఇలాంటివి. వీటితో పాటు పసుపు, కుంకం, ఈ సౌభాగ్య వస్తువుల్ని ఇలా చేత్తో పట్టుకుంటే చాలు. అది ఒక్క 5వ తనం ఉన్న వాళ్ళకే అర్హత అది పుచ్చుకోవడానికి. అవి అమ్మవారిని పెళ్లి కూతురిని చేసినప్పుడు సువాసిని ఇలా చేత్తో పుచ్చుకుంటే వాళ్ళ భర్త కాపాడబడతాడు సమస్త గండాల నుంచి. నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు భాస్కరరాయల వారి వ్యాఖ్యానం చూడండి, సౌభాగ్య వస్తువుల్లో ఉన్నాయో లేదో. రేపు మీ అందరి కోసం వాటిని సిద్ధం చేస్తారు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మల గన్నయమ్మ ఇక్కడే కొలువై ఉంది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ రుక్మిణీదేవి. నేను మొట్టమొదటి పసుపు కుంకాలు మేళతాళాలతో పట్టుకెళ్ళి పార్వతీదేవికి ఇస్తారు. తర్వాత గంగమ్మ, తర్వాత శారదమ్మ, తర్వాత సీతమ్మ. వీళ్ళకి ఇచ్చిన తర్వాత చక్కగా మీరొచ్చి పసుపు దంపి 3 పోట్లు చాలు. 3 సత్యం ఇప్పుడు. అందుకే ఆచమనం 3 మాటలు, 3 ముళ్ళు, అన్ని 3 సత్యం. అందుకని రేపు 3 పోట్లు వేసి మీరు అలా అమ్మవారి ముందు నుంచి ఎడుతుంటే శారదాదేవి ఎదురుగుండా మీకు ఆ పసుపు కుంకాలు, సౌభాగ్య వస్తువులు, రవికెల బట్ట అన్నిటినీ మీకు ప్రదానం చేస్తారు. చక్క సువాసినులందరూ వాటిని అందుకుని పరమ సంతోషంగా బయలుదేరరు. కానీ మనందరం పెళ్లివారమే. ఇందులో ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఉండరు. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచ. లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది. మీ అందరూ నా దృష్టిలో ఏమిటి? నా కంటికి సౌభాగ్యం. నా తల్లి సీతమ్మ ఇన్ని ముఖాలతో కనపడుతోంది రోజు. రేపు ఇంతమంది సీతమ్మలు పుచ్చుకుంటుంటే చూసి మేము మురిసిపోతాం. కాబట్టి 7 గంటలు అయ్యేటప్పటికి చక్క సువాసినులందరూ రండి.
ఋషులు కూడా వచ్చి చూసి సంతోషిస్తామయ్యా, మేము పుచ్చుకోకపోతే మా కోసంగా వాళ్ళు పుచ్చుకుంటున్నారు, మేము వస్తే నీకు కష్టమా అంటే ఏమీ లేదు, మీరు హాయిగా రావచ్చు, వచ్చి చూసి సంతోషించవచ్చు. రేపు పెళ్లివారిల్లు, ఎవ్వరం ఘర్షణ పడ్డం కానీ మాట అనుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. పెళ్లిలో ఏదైనా ఘర్షణ పడితే ఆ పెళ్లివారు చిన్నబుచ్చుకుంటారు కదా. పెళ్లి కూతురు అయ్యో ఏంటి అలాగా మా వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అనుకుంటుందా అనుకోదా, పెళ్లి కూతుర్ని చిన్నబుచ్చచ్చా. అందుకని ఎక్కడైనా ఒకవేళ నిర్వహణ యందు కించిత్ లోపం సంభవించవచ్చు. పెద్ద మనసుతో ఇది మన అమ్మాయి పెళ్లి, మన సీతమ్మ పెళ్లి, మన అమ్మ పెళ్లి, విశాల హృదయంతో ఉండండి. గుండా పిండి అయిపోయే వరకు దంపక్కర్లేదు పసుపు కొమ్ములు, 3 పోట్లు వేస్తే చాలు. కాబట్టి పసుపు కొమ్ములు 1, 2 తిండి తప్పకుండా, ఎందుకంటే అది మీ హక్కు. సువాసినికి తెచ్చి సీతమ్మ పెళ్లికి దంపడానికి డబ్బాలో వేయండి. మీరు 3 పోట్లు వేసి సౌభాగ్య వస్తువులు అందుకుని వెళ్ళండి. కార్యనిర్వాహక వర్గం తరపున నేనే మిమ్మల్ని ఆహ్వానించేస్తున్నాను. నాకు అదో సంతోషం, ఆయన మై కట్టుకున్నా నేనే చెప్పేస్తుంటాను. కాబట్టి రేపు వచ్చి మీ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పసుపు దంపు పాట అవన్నీ వేస్తారు. రేపు వేస్తూ ఉండగా ఆ పాటలు వింటూ పసుపు దంపు ఇదంతా పసుపు వాసనతో నిండిపోతుంది. సీతమ్మ తల్లి పొంగిపోతుంది. రేపు ఇవన్నీ తోరణాలు కట్టేస్తారు. సాయంకాలం సీతారామ కళ్యాణం చెప్తాను, విశ్వామిత్రోపాఖ్యానం జరుగుతుంది. ఎల్లుండి సీతారామ కళ్యాణమే జరుగుతుంది. ఆ సీతారామ కళ్యాణం కూడా ఎప్పుడూ జరిగే సీతారామ కళ్యాణం అనుకుంటున్నారేమో, అత్యద్భుత కళ్యాణం. సీతమ్మ తల్లిని బుట్టలో ధాన్యం పోసి తీసుకెళ్లి కూర్చోబెట్టి గౌరీ తపస్సు చేయించిన తర్వాత శాస్త్రం ఒక మాట చెప్తుంది. పెళ్లి కొడుకు పల్లకీలో వస్తాడు, వరుడు వస్తున్నప్పుడు తుమ్ము దగ్గు ఇలాంటి అపశకునములు ఏవి వినపడకుండా ఉండడానికి వేదంలో కొంత మంత్రభాగం ఉంది. ఆ మంత్రాలు చదువుతారు. ప్రత్యేకంగా అక్కడ చదువుతాడు. కాకినాడలో త్యాగరాజస్వామి వారు రామదాసు వారి కీర్తనల యందు విశేషమైన మక్కు ఉండి ఉపాసన చేసేటటువంటి మహాభక్తురాలై గంధర్వగానం చెయ్యగలిగిన తల్లి ఉన్నారు, పెద్దాడ సూర్యకుమారి గారని. ఆ తల్లి రేపు ఉదయం బయలుదేరి గుంటూరు వస్తున్నారు. కళ్యాణం జరిగే ముందు 1 గంట సేపు ఆవిడ కచేరీ చేస్తారు సీతారాముల మీద. కచేరీ చేసిన తర్వాత ఈ వేదమంత్రాల మధ్యలో రాముల వారు పల్లకీలో పెళ్లికి వస్తారు. వచ్చి కూర్చుని పెళ్లి జరుగుతుంది. ముందు రోజు సీతారామ కళ్యాణం వినడం, ఎల్లుండి సీతారామ కళ్యాణం చూడడం, ప్రసాదాలు బుచ్చుకోవడం, రేపు సౌభాగ్య వస్తువులు బుచ్చుకోవడం. అహో భాగ్యమే భాగ్యం, నేను ఎంతకని చెప్తాను, అనుభవించెదరుగాక. కాబట్టి ఇప్పుడు మనం సంతోషంగా రామనామం చెప్పుకుంటే నేను మంగళం చెప్తాను. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలో వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.